अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। గురుదేవా తండ్రి 105వ ప్రశ్న. నిన్నటి ప్రశ్న ఇది. నిన్న ప్రశ్న చెప్పాను మీకు, వినపడుతోంది. ఉన్నది నిర్గుణ పరబ్రహ్మ అయితే సగుణ బ్రహ్మ వాడుకలోకి ఎందుకు వచ్చింది? మనకందరికీ తెలిసింది సగుణ బ్రహ్మ. సగుణ బ్రహ్మ అంటే మనం పూజించే దేవుడు కూడా మనలాగా మనకు 2 చేతులు ఉంటాయి, ఆయనకి 4 చేతులు ఉంటాయి కదా. సరే, మనకు ఒక తలకాయ ఉంటే ఆయనకి 4 తలలు ఉంటాయి. శివుడికి 4 తలలు కదా, పైన కూడా ఒక తల ఉంటుంది, అది కట్ చేశారట. అట్లా మనలాగా ఉంటాడు, మన చేత పూజింపబడే దేవుడు. దాన్ని సగుణం అంటారు. సగుణం అంటే ఏమిటి అర్థం? గుణాలతో కలిసింది అని. అసలు గుణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? గుణాలతో కలవడానికి గుణాలు ఎక్కడి నుంచో రావాలి కదా. ఉన్నది పరమాత్మే, వాడు నిర్గుణ అని చెప్పారు. నిర్గుణ పరబ్రహ్మం. పరమాత్మ పేరేమిటి? నిర్గుణ పరబ్రహ్మం. అంటే గుణం లేనివాడు. లేనివాడికి ఈ ఉన్నది ఎక్కడి నుంచి వచ్చింది ప్రశ్న అది. వాడు నిర్గుణ పరబ్రహ్మ కదా, మనం పూజించేది సగుణ పరబ్రహ్మ కదా. సగుణ పరబ్రహ్మ అంటే ఏమిటి? గుణంతో ఉన్నవాడు కదా. గుణాలు 3 గుణాలు, త్రిగుణాలు అని పేరు కదా. 3 గుణాలు అంటే ఏమిటి? సత్వము, రజస్సు, తమస్సు. ఆ 3 గుణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అవి ఉంటే కదా సగుణ అని వచ్చేది. నిర్గుణాకి సగుణగా రావాలి అంటే 3 ఎక్కడి నుంచో వచ్చి చేరాలి. అక్కడ నిర్గుణ అంటే గుణం లేనివాడు. గుణం లేనివాడు అంటే బుద్ధి లేనివాడని కాదు. ఏ గుణాలైతే ఇక్కడ పని చేయటానికి పనికొస్తున్నాయో ఆ గుణాలు లేనివాడు. సౌండ్ ఏమన్నా తక్కువ ఉందేమమ్మా? ఎందుకు అంటే నాకు అట్లా వినిపిస్తోంది కదా. కొంచెం చూడండి రా నాయన. ఈ గుణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అది ప్రశ్న. గుణాలు అంటే ఏమిటి? ఈ గుణం ఉండకపోతే అయితే గుణంతో మనకేమిటండి నష్టం? ఉంటే ఉండని, పోతే పోని అంటే 3 గుణాలు లేకపోతే నీకు పని జరగదు. 3 గుణాలు ఎలా ఉంటాయంటే, మనం మంచిగా వంట చేసుకుంటాం, కూరనో పప్పో చారో ఏదో అన్నీ మంచిగా చేసుకుంటాం, అందులో వేయవలసినవన్నీ వేసి ఆఖరిలో ఏం చేస్తామంటే ఒక తిరగమాత పెడతాం కదా. ఎందుకురా తిరగమాత పెడుతున్నారు అంటే కదా తడకా అంటారు. ఒక చివర్లో ఒక తడకా వేస్తారు. దానికి ఎందుకు వేస్తున్నాము అంటే పోపుల పెట్టె అని మన దగ్గర ఒక పెట్టె ఉంటుంది. ఆ పెట్టెలో ఇక్కడ ఆవాలు, ఇక్కడ జీలకర్ర, ఇక్కడ ఏవో అన్నీ ఉంటాయి. వాటినన్నీ తీసి దీంట్లో వేస్తాం కదా.
అవన్నీ తీసి ఏం చేస్తాం, ఆ తిరగమాత పెడతాం. ఎందుకు పెడుతున్నాము అంటే దాంట్లో టేస్ట్ రావడానికి, వండుకున్న దాంట్లో రుచి రావడానికి పెడుతున్నాం. రుచి అనేది ఏమిటంటే సారం. తిరగమాత పెట్టకుండా ఉన్న పదార్థం తినండి, పెట్టిన పదార్థం తినండి, ఆ టేస్ట్ తెలుస్తుంది. తిరగమాత పెట్టని పదార్థం నిర్గుణ పరబ్రహ్మ, పెట్టిన పదార్థం సగుణ పరబ్రహ్మ. మీకు అర్థం కావాలని మరి ఎంత దిగొచ్చానో ఆలోచించండి. ఎందుకు పెట్టాము తిరగమాత? ఆ పదార్థంలో ఉన్న రుచి పదార్థంలోనే ఉంది కదా, అంటే ఆ రుచి ఇనుమడించటానికి. పరమాత్మలో ఏముందంటే పరమాత్మ నిజంగా కూడా ఆయనే రుచి. పప్పే రుచి లేకపోతే తిరగమాత పెడితే రుచి వస్తుందా? ఆ రుచిని వెలికి తీయటం కోసం మనం తిరగమాత పెడుతున్నాం కదా. అట్లా పరమాత్మ నిర్గుణ పరబ్రహ్మ అయితే అవ్యక్తమైన ఆయనలో నుంచే 3 గుణాలు వెలికి వచ్చి ఆ 3 గుణాలు మళ్ళీ ఆయనలోకే తిరగమాత గింజలు అంటే ఏమిటి? పప్పులో ఏమున్నాయో బేడల్లో ఏమున్నాయో అవే కదా. శనగ బేడలు, మినపబేడలు అవి కూడా బేడలే కదా కదా. ఆవాలు, జీలకర్ర అవి కూడా ధాన్యమే కదా. మరి ఇన్ని ఆవాలును ఇంత జీలకర్ర కూడా ఆ పప్పు ఉడికేటప్పుడే అందులో వారిస్తే సరిపోలేదా? ఆహా, అవే అయితే అందులోనే పడేయచ్చు కదా. మీకు ఈ రుచి వస్తుందా? కాదు. అంటే అవ్యక్తమైన రుచి వ్యక్తం కావాలంటే, అవ్యక్తమైన రుచి పరమాత్మలోది, అది వ్యక్తం కావాలంటే ఇది పడాలి. అందుకని ఆయన ఏం చేశాడంటే తనలో నుంచే కొన్ని గుణాలు బయటికి తెచ్చి, కొన్ని ఏం లేవు, 3 ఉండేదే 3 బయటికి తెచ్చి వాటిని మళ్ళీ తన మీదే ఆపాదించుకుని కదా. ఓపుల పెట్టెలోంచి బయటికి తీస్తాం, మళ్ళీ ఏం చేస్తాం, బయటికి తీసాం కదా అని వేయించుకొని మనమే తింటామా? ఆ పప్పులోకే వేస్తున్నాం. అర్థమైందా? పరమాత్మ కూడా అవ్యక్తమైన తనలో నుంచి, మీకు అర్థం అవడం కోసం ఇంకా దిగుతున్నా, అవ్యక్తమైన తనలో నుంచి 3 గుణాలను వ్యక్తం చేసి ఆ వ్యక్తం చేసిన వాటిని మళ్ళీ తన మీదనే ఆరోపించుకుంటున్నాడు. ఆ ఆరోపితమైనటువంటి ఆ ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో అది నాది. మరి నేనెవడినిరా? నేనే. మరి నీలో అది వ్యక్తం కాదా? నాలో నుంచి అది బయటికి రాదు. నాలో నుంచి అంటే నేను అన్నవాడికి గుణాలు వ్యక్తం అవడానికి వీల్లేదు. ఎందుకంటే వాడి లోపల అవ్యక్తంగా ఉన్నాయి. అవి వ్యక్తం చేసి దాంతో ఒక పదార్థాన్ని తయారు చేసి ఆ పదార్థాన్ని మళ్ళీ తన మీదే వేసుకుని ఎంత అవస్థపడ్డాడో మహానుభావుడు. అవస్థపడ్డాడా అంటే నిజంగా చేయలేదు కాబట్టి ఆయనకు అవస్థ లేదు. ఫిజికల్గా వర్క్ చేయలే, భావనలోనే చేశాడు. అట్లా తయారైన పదార్థం మన నాది. నాది తిరగమాత ఎంతసేపు నువ్వు ఎంత మంచిగా పెట్టినా అది పప్పులో మెల్ట్ అవ్వాలి. పైన మాత్రం తిరగమాత పెట్టి అట్లనే మనం వేసుకుని అంటే లేని పదార్థం కొంతమందికి ఉన్న అందుకని తిరగమాత పెట్టాక నువ్వేం చేస్తావు? అది పరమాత్మ కూడా ఆ పనే చేశాడు. పరమాత్మ ఒక నేను. ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. వాడిలో నుంచే నాది అనేటువంటివి 3 గుణాలుగా బయటకు వచ్చినాయి. దాన్నే అవ్యక్తమైనది వ్యక్తం అవడం. ఆ వ్యక్తమైన దాన్ని తన మీదనే వేసుకుని తనలో కలిపేసుకుని కదా ఆయన దాన్ని ఆస్వాదిస్తున్నాడు. తిరగమాత కలిపేసిన తర్వాత ఆ పప్పును టేస్ట్ చెయ్యి, ఎట్లుంటుంది? బాగున్నది అన్నది మళ్ళీ ఎక్కడ వస్తుంది? నాకే తెలియాలి కదా.
పప్పుకి తెలుస్తుందా తిరగమాత బాగుందని? తెలియదు కదా. పప్పుకు తెలియదంటే నీ నాదికి తెలియదు. నువ్వు అనుకుంటున్నావు నాదికి అనుభవం ఉంది కదా, నేను కాదు అనుకుంటున్నావు. అనుభవం పప్పు బాగున్నది అని చెప్తున్నది ఎవరు? నాలుక కాదు. నాలుక ద్వారా నేను చెప్పాలి కూర బాగుంది, పప్పు బాగుంది, బాగలేదు అది కూడా కదా అని చెప్పవలసింది ఎవరు? నేను. నిర్గుణ పరబ్రహ్మ సగుణ బ్రహ్మగా ఎందుకు వాడుకలోకి వచ్చింది అన్న ప్రశ్నకు అర్థం ఇంత చెప్తే చాలు. నిర్గుణం సగుణం అర్థమైపోయింది. అంటే నిర్గుణంగా ఉంటే టేస్ట్ తెలియదు. టేస్ట్ అంటే ఇక్కడ ఏమిటి? కష్టాలు సుఖాలు అనుభవాలు తెలియవు. లేకపోతే సగుణ బ్రహ్మకు అనుభవాలు తెలుస్తాయి. ఆయన ఉద్దేశ్యం ఏమిటి? అనేకం ఏకం కావాలి, అది కదా. అనేకంగా వచ్చాడు, ఏకం కావాలి. ఏకః అనేకో అహమస్మి అనుకున్నాడు, నేను అనేకం కావాలి అనుకున్నాడు. అనేకం ఎందుకు అవ్వాలనుకున్నావయ్యా అంటే అనేకమైతే నాకు అనుభవం తెలుస్తుంది, ఏకంగా ఉంటే నాకు అనుభవం తెలియదు. అందుకని అనేకంగా అయి ఏకంగా అనుభవిస్తున్నా, అంతేనా? అనేకంగా అయినానంటే ఏమైనాను? కళ్ళు ముక్కు చెవులు నోరు కదా అనేక ఇంద్రియాలుగా అయ్యి ఒక్కొక్క దాని ద్వారా ఒక్కొక్క రుచిని నేను గ్రహిస్తున్నా. నాలుక ద్వారా ఒకదాన్ని, కంటి ద్వారా ఒకదాన్ని. చూడండి, మంచి పిక్చర్ చూసామనుకోండి, కళ్ళకే ఆనందం. కళ్ళ ద్వారా నాకు ఆనందం. బాగా గమనించండి కదా. మంచి సంగీతం విన్నాను అనుకోండి, చెవికి ఆనందమా? కాదు, నాకు ఆనందం. మనం మామూలుగా ఏమంటామంటే చెవికి ఆనందం కదా. లేకపోతే మధ్యలో ఒక మీడియేటర్ ఉన్నాడు, మనస్సు అనేవాడు, వాడికి ఆనందం. నా మనస్సు ఆనందపడింది, నా మనస్సు కష్టపడింది, ఇట్లా మాటలు చెప్తూ ఉంటాం. సగుణానికి నిర్గుణానికి పరమాత్మ సగుణ బ్రహ్మగా ఎందుకైనాడు అన్న ప్రశ్నకి సమాధానం నిజంగా అయితే ఇంతే జవాబు. కానీ నేను అంత జవాబు ఇస్తే నాకు తృప్తి ఉండదు, నేను ఊరుకోను. అందుకని నేను ఇంకా పెద్దగా రాసుకున్నా. ఆ రాసుకున్న దాన్ని మీ ముందర పెడతా. అది మామూలు వాడైతే డిగ్రీ లెవెల్ వాడు ఈ సమాధానం చెప్తే చాలు. కానీ వాడిచ్చింది ఎస్ఏ టైప్ క్వశ్చన్లో ఈ ప్రశ్న ఇచ్చాడు. 1 వర్డ్ ఆన్సర్ క్వశ్చన్లో 1 మార్కే వస్తుంది. దీన్నే ఎస్ఏ క్వశ్చన్గా రాస్తే 10 మార్కులు వస్తాయి. అది ఎందుకురా 1 వర్డ్ ఆన్సర్కిను దానికి ఇంత తేడా అంటే ఇది తేడా వ్యవహారం. ఇప్పుడు మనం 10 మార్కులు సంపాదించుకునేది 10కి 10 రావాలి. అందుకని మనం కాస్త పెద్దగా చేసుకున్నాం. లేకపోతే ఇంత చాలు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇది చాలు. రీసెర్చ్ లెవెల్లో అయితే అది కావాలి. దీనికి దానికి తేడా చెప్తా వినండి. భగవద్గీత దీనికే ఏం చెప్పిందంటే, త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవ అర్జున. అర్జున, త్రైగుణ్య విషయ వేద, దానికి ఇంకా కాస్త ప్రొలాంగ్ భగవద్గీతలో ఆ శ్లోకం రాసుకురా అన్న. నేను కొటేషన్ అంతవరకే రాసుకున్నా. అంటే కొటేషన్ అంతవరకే చాలు. పరీక్షలో రాసేది ఇంత చాలు. మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంకా కాస్త ఇంకా పెద్దది కావాలి. పెద్దదంటే మీ భగవద్గీతలో ఉన్నది, ఇది కూడా మీ భగవద్గీతలో ఉన్నదే. అయితే ఒక చిన్న ఇంత ముక్క నేను రాసుకున్నా. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున. ఇది పరమాత్మ అర్జునుడికి హెచ్చరిక చేశాడు. కాషన్ అంటారు. అర్జున, త్రైగుణ్య 3 గుణాలతో గనక ఉంటే విషయాలు అవుతాయి. అంటే నా దగ్గర 3 గుణాలు ఉంటే
అవి విషయాల వైపు వెళతాయి. విషయాల వైపు అంటే ఏమిటి? విషయం ఏం చేస్తోందంటే నాకు అనుభవాన్ని ఇస్తుంది. ఏ విషయమైనా అది మంచి విషయమా చెడ్డ విషయమా నాకు అక్కర్లేదు, విషయం ఎప్పుడూ కూడా అనుభవాన్ని ఇస్తుంది. త్రైగుణ్య అట్లాంటి విషయాలు, అటువంటి అనుభవాన్ని ఇచ్చేటువంటివి 3 ఉన్నాయి అర్జున అన్నాడు. అవి ఏం చేస్తాయి అంటే విషయాలు 3 గుణాలతో కలిసి నీకు అనుభవాన్ని ఇస్తూ ఉంటాయి. వాటిని గురించి వాటి వెంట వెళ్ళావంటే అవి నిన్ను విషయాల మీదకే తీసుకుపోతాయి. మరి నన్నేం గమ్మంటావయ్యా? నిస్త్రైగుణ్యో భవ అర్జున. విజయీ భవ అంటే విజయం కలుగుగాక. ఏమ్మా ఆశీర్వాచకం అది. నీకు విషయం కలగాలి, నీకు శుభం కలగాలి. సుఖీ భవ. భవ పదం తెలుసు కదా, సుఖీ అన్నదాత సుఖీ భవ. భవ అంటే సుఖంగా ఉండుగాక అని అర్థం. నిస్త్రైగుణ్యో భవ అర్జున, నీవు 3 గుణముల నుంచి దాటి ఉందువు కాక. పరమాత్మ ఏమని అర్జునుడిని ఆశీర్వదించాడు? 3 గుణాలతో ఉంటే విషయాలలోకి వెళ్ళి అనుభవాలు పొందేవాడి అవుతావు. విషయాల నుంచి తప్పించుకుని ఉండాలంటే 3 గుణాలను దాటి నిస్త్రైగుణ్య. త్రైగుణ్య ని ఆపోజిట్ వర్డ్ అన్నమాట. ఆ వాటిని దాటి గుణాలు లేనివాడుగా నువ్వు ఉండువుగాక. ఏమ్మా ఎట్లా అండి? నిస్త్రైగుణ్యంగా నేనెట్లా ఉండాలి అంటే నిర్ద్వంద్వో. 2 ఉంటాయిరా. నీవు అటు వెళితే, ఎటు వెళితే? ముందుకు వెళితే, విషయాలకు ముందుకు వెళితే ద్వంద్వాలు అనేవి ఉంటాయి. ద్వంద్వాలంటే జీవుడు దేవుడు. నిన్న ఎవడో జీవుడిని గురించి ప్రశ్న అడిగాడు. వాడి ప్రశ్నకి ఇప్పుడు జవాబు చెప్తా. ఉన్నాడా వాడు? నిన్నటి వాడు అనుకున్నా, వాడు రాలే. ఎందుకంటే వాడు నేను కూడా క్వశ్చన్ అడిగాను అని అడిగాడు. కానీ జీవుడు ఎవడు అని అడిగిన దానికి మీకే చెప్తా. వాడు అడిగిన ప్రశ్నకి నిన్న నాకు ఆరోగ్యం బాగాలేదమ్మా. వాడు అడిగిన ప్రశ్న జీవుడు ఎవడు అని అడిగాడు. జీవుడు ఎవడు అంటే ఈ ఇల్లు వెంకటేష్ది. అందరికీ తెలుసు ఈ ఇల్లు వెంకటేష్ది అని. ఊరికే చెప్తున్నారా? ఇల్లు వెంకటేష్ది కాదు, ఇల్లు నాదే. మీరు కాసేపు అనుకోండి. వాడిల్లని మీ అందరికీ తెలిసుంటే కూడా నేను ఈ ఇల్లు నాది అన్నాను అనుకో, అప్పుడు నేనే జీవుడు. అంటే ఏమిటి? నాది కాని దాన్ని, వాడిదే అయిన దాన్ని నేను నాది అని క్లెయిమ్ చేస్తే నేను జీవుడిని అవుతా. అప్పుడు మీరందరూ నన్ను ఏమంటారు? పిచ్చోడా, ఇల్లు వాడిదని మా అందరికీ తెలుసు, మరి నువ్వేందిరా నాదంటున్నావు అని నన్ను జీవుడి కింద జమ కట్టాడు. ఇంకా అంతకంటే ఏం చెప్పక్కర్లేదు. నేను నాది కాని దాన్ని నాది అనుకునేవాడు కదా, నేను కాని దాన్ని నేనే అనుకునేవాడు. నేను కానిది నేనే అంటాడు. అది అందుకని వాడు జీవుడు. అర్జున, నువ్వు గుణాల వైపు వెళ్ళినట్లయితే నువ్వేమవుతావు? అనుభవాలు పొందుతావు. ఎటువంటి అనుభవాలు పొందుతుంది? అక్కడ ద్వంద్వాలు ఉన్నాయి. ద్వంద్వాలంటే 2 ఉంటాయి. 2 అంటే నేను నాది 2, జీవుడు జగత్తు 2 కదా, నీవు నేను 2, అహం మమ 2, అన్నీ 2 ఉంటాయి. రెండిటి నుంచి దాటాలంటే నువ్వు ముందు గుణాల్లోంచి లోపలికి రా. అందుకని నువ్వు వస్తే ఏమవుతావు? నిర్ద్వంద్వో. ద్వంద్వాల నుంచి బయటపడతావు. అంటే ద్వంద్వాలు ఉండవు. ఇంకా ఏముండవయ్యా నాకు? నిత్య సత్వస్థో. నిత్యంలో ఉంటావు, సత్వంలో ఉంటావు. నిత్యసత్వం అంటే
సత్వము రజస్సు తమస్సు అని 3 గుణాలు. సత్వగుణం, రజోగుణం, తమో గుణం. సత్వంలో నేను ఎప్పుడూ ఉండను. ఎందుకు ఉండను అంటే వెంటనే ఇది నా పార్ట్, ఎప్పుడు నన్ను ఎప్పుడు పెడుతున్నావు అంటుంది. ఇది కూడా నీ తర్వాత నేను కదా, నేను కూడా రావాలి అంటే మొత్తం నా లైఫ్లో బాగా వినండి, 24 అవర్స్ ఇచ్చాడు పరమాత్మ నాకు. 24 గంటలు ఒక రోజుకి, అవునా? 24 గంటలు 3 గుణాలు పంచుకున్నారు. పంచుకుని ఏం చేశారంటే 8 గుణాలు సత్వానికి ఇచ్చారు, 8 గుణాలు రజస్సుకి ఇచ్చారు, 8 గుణాలంటే గంటలు తమస్సుకి ఇచ్చారు. ఒక్కొక్కళ్ళకి 8 ఇచ్చారు. వీళ్ళ టైంలో వాళ్ళు వచ్చినా తప్పే, వాళ్ళ టైంలో వీళ్ళు వచ్చినా తప్పే. ఎందుకంటే ఎవరిది వాళ్ళకే కదా. సత్వగుణానికి ఇచ్చిన టైము తెల్లవారుజాము 4 గంటల నుంచి సూర్యోదయం 8. ఆ టైంలో సత్వగుణం పనే చెయ్యాలి. తెల్లవారుజాము 4 నుంచి తెల్లవారు 8. ఎన్ని గంటలు ఇచ్చాం? 4 గంటలు ఇచ్చాం. సాయంకాలం 4 నుంచి రాత్రి 8 వరకు మళ్ళీ 4 గంటలు ఇచ్చాం. ఇది సత్వగుణం టైం. అందుకే ఈ టైంలోనే మనం పాఠం చెప్పుకుంటాం. ఎవరైనా ఎక్కడైనా ప్రవచనాలు చెప్పేది పొద్దునన్నా చెప్తారు, సాయంత్రం అన్నా చెప్తారు, మధ్యాహ్నం చెప్పరు. అవునా కాదా? ఏ గుళ్ళోకైనా వెళ్ళి చూడండి, ప్రవచనాలని ఎప్పుడు చెప్తారు అంటే అది సత్వగుణం టైం. ఎందుకండి సత్వగుణం టైంలోనే చెప్పాలి అంటే గుణం సత్వంలో ఉంటే ప్రవాహానికి ఎదురీదకుండా మనం ప్రవాహ వేగం ఎట్లుంటే మనం అటు పోయినాం అనుకోండి ఈజీగా వెళతాం. ప్రవాహానికి ఎదురీదాలంటే కష్టం. మనం ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి. అందుకని ఇప్పుడు ఎఫర్ట్ ఎక్కువ పెట్టక్కర్లా. అందుకని ఇది సత్వగుణం టైం. ఏది? తెల్లవారుజాము 4 గంటలు 8, 4 to 8. ఇది కూడా 4 to 8. ఈ టైం సత్వగుణం నేను తీసేసుకుంటా అంది. అంటే అది ప్రెసెస్ టైం. మనకు రోజంతటిలో మంచి సమయం ఏది అంటే ఇది మంచిది. ఎందుకు అంటే సత్వాత్ సంజాయతే జ్ఞానం. సత్వంలో నీకు జ్ఞానం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకో సమయంలో అది రాదు. మనం ఆ సమయాన్ని తమస్సుకి ఇచ్చేసామనుకోండి. తమస్సుకి ఇవ్వడం అంటే తెల్లవారుజాము 4 నుంచి పొద్దున 8, 9 దాకా నిద్రపోయినాం అనుకోండి. కాసేపు జ్ఞానం వచ్చే అవకాశం లేదు. అందుకని పెద్దవాళ్ళందరూ చెప్తారు, ఇప్పుడు పని మనుషులందరూ పూర్వజన్మలో ఆ సమయంలో నిద్రపోయిన వాళ్ళు అని. ఇప్పుడు ప్రజెంట్ జన్మలో పని మనుషులైనారు. చూడండి, వాళ్ళు తెల్లవారుజామునే లేచి 4 ఇళ్లల్లో పని చేయాలంటే ప్రతి వాళ్ళు మా ఇంటికి 6కే వచ్చి నువ్వు ముగ్గేయాలంటారు. ఇంకోళ్ళు వచ్చి మా ఇంటికి 5 గంటలకే ముగ్గేసిపో. దాన్ని బట్టి పాపం వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకు ఉద్యోగం ఉండాలంటే ఆ టైంను వాళ్ళు దానికి ఉపయోగించాలి. ఎందుకు ఈ టైంని వీళ్ళు దీనికి ఉపయోగించాల్సి వస్తోంది అంటే ప్రీవియస్ బర్త్లో ఆ టైంని వాళ్ళు నిద్రపోయినారు. అర్థం చేసుకోండి. సూర్యోదయానికి ముందు నిద్ర లేవండి అంటే ఎందుకు లేవాలి? ఇందుకు లేవాలి. లేదంటావో నెక్స్ట్ జన్మలో అందరి వాకిళ్ళు ఊడ్చడానికి రెడీగా ఉండు. నీ ఇష్టం. చాయిస్ ఈజ్ యువర్స్. ఎందుకంటే ఏ టైంని దానికి ఉపయోగించి ఎవరన్నా తెల్లవారు ఇంకా సూర్యుడు కూడా వచ్చాక పర్వాలేదులే నిద్రపోదామని నిద్రపోయే మహానుభావులకి చెప్తున్నా, పొరపాటుగా కూడా పడుకోవాకండి, భయపడండి. ఎట్లా? ఒరే అందరు ఏమనుకుంటారంటే నేను చాలా సుఖంగా ఉంటున్నాను, నిదానంగా 10 గంటలకు నిద్ర లేస్తాను. ఒక మహాతల్లి ఉంటుంది, అప్పుడు బ్రష్ తీసుకుని మేడ మీద నుంచొని ఇట్లా పళ్ళుదో అవుతుంటుంది. అంటే చూడు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో, నేను ఎంత సుఖమైన జీవితమో. మీలాగా పొద్దున్న లేచి నేను ఏం చెయ్యక్కర్లేదు అని ఆమె అనుకుంటోంది.
కాచుకొని ఉంది, నెక్స్ట్ బర్త్ అనేది తెలియలే. నేను అబద్ధం చెప్పట్లేదమ్మా, చాలా సత్యం. పొద్దున 8 నుంచి సాయంకాలం 4 గంటల వరకు రజోగుణం టైం. అందుకే ఆఫీసులన్నీ అప్పుడే ఉంటాయి, 8 to 4. ఈవెన్ స్కూల్ కూడా 8 to 4. తర్వాత స్కూల్స్ ఉండవు, ఆఫీసులు ఉండవు, పని ఉండదు, ఉద్యోగం ఉండదు, వ్యాపారం ఉండదు. వ్యాపారం రాత్రి పెద్దాకా చేస్తారులే, కానీ చెయ్యకూడదు. రజోగుణం టైము పొద్దున 8 నుంచి సాయంకాలం 4 వరకు. అందుకని తెలిసిన వాళ్ళందరూ సాయంకాలం 4 వరకు అంగట్లో ఉండి 4 గంటలకు భోజనానికి వస్తారు. కానీ అది భోజనం టైం కాదు, అది సత్వం టైం. మీరే మీ కాలాన్ని మీరే మార్చుకోండి. రాత్రి 8 నుంచి తెల్లవారుజాము 4 వరకు తమస్సు టైం, అప్పుడు నువ్వు నిద్రపో. కానీ మనం వేరే టైముల్లో నిద్రపోతున్నాం. అంటే కాలాన్ని సద్వినియోగం చేయటల్లా, కాలం ఎలా ఉంటే దానికి తగ్గట్టుగా మనం ఉండటల్లా. అందువల్ల ఏమవుతున్నాయంటే మనకి అనారోగ్యాలు రావడమో ఇంకా ఏదైనా రావడమో వస్తున్నాయి కదా. తెల్లవారుజామున లేచి 4 గంటలకు లేచి సూర్యుడు ఉదయించే లోపల నీ కాలకృత్యాలన్నీ పూర్తి చేసుకుని సూర్యుడు ఉదయించేప్పటికి సంధ్యావందనం చేసి అర్ఘ్యప్రదానం చేసావంటే, అర్ఘ్యప్రదానం చేస్తూ ఏం చెప్తున్నావంటే, అయ్యా నేను చేయాల్సిన పని అంతా చేశా, నీకన్నా ముందు లేచా, అందుకే నీకు అర్ఘ్యం ఇయ్యగలుగుతున్నా అని గనక సూర్యుడికి చెప్తే, కర్మసాక్షి వాడు. కర్మసాక్షి అంటే ఎస్ వీడి పని చేశాడు అని చెప్పేవాడు వాడు. వాడి దగ్గర నువ్వు అటెండెన్స్ వేసుకున్నట్టు. దానికి అర్థం మళ్ళీ చెబుతా, అది చెప్పినప్పుడు చెప్తా. అర్థమైందా? పొరపాటుగా కూడా సూర్యుడు ఉదయించిన తర్వాత నిద్ర పోవాకండి, పోకూడదు. ఏమ్మా, నిత్య సత్యస్థో, నువ్వు నిత్య సత్యంలో ఉంటావు. ఇది ఇట్ట సత్యము, సత్వము, రజస్సు, తమస్సు అనేవి 3 గుణాలైతే ఈ 3 గుణాలు నిన్ను ప్రపంచం వైపు లాక్కుపోతాయి. ఈ గుణ అతీతుడు కావాలంటే శుద్ధ సత్వంలో ఉండమంటాడు మనిషిని. మనకందరికీ కూడా మనం పశువులం. పశువులు ఎందుకన్నారు అంటే, మన పశువు అని ఎందుకన్నారంటే, ఆహారం, నిద్ర, భయం, మైథునం, ఈ 4 పశు ప్రవృత్తి. ఆహారం తింటాయి, సొంతం సంపాదించుకుంటాయి. మనమన్నా ఎవడు సంపాదించిందో తింటాం. పశువులు ఏం చేస్తాయి? సొంతం ఆహారం సంపాదించుకునే తింటాయి. నిద్ర తనకై తానే నిద్రపోతాయి, పైగా ఆ టైంకే నిద్రపోతాయి. నిద్ర పోకూడని టైంకి పోవు. భయ, మైథునం. ఒక జాతికి మరొక జాతి అంటే భయం. మానవుడికి మాత్రం తన జాతి అంటేనే భయం. మిగిలిన జాతులంటే భయం లేదు, తన జాతి అంటే భయం. ఎందుకని? దొంగవాడెవడు? నీలాంటి వాడే. నిన్ను మోసం చేసేవాడెవడు? నీలాంటి వాడే. పశువులు వాటిని వాడు మోసం చెయ్యవు. ఏ జీవి అలా మోసం చెయ్యదు. వాడికి వాళ్ళ జాతి వాడితో భయం లేదు. ఎలుకలన్నిటికీ పిల్లంటే భయం, ఎలుకలంటే భయం లేదు. అన్ని ఎలుకలు కలిసి ఉండగలవు, అన్ని పిల్లులు కలిసి ఉండగలవు, అన్ని కుక్కలు కలిసి ఉండగలవు, అందరూ ఉండగలరు ఎక్సెప్ట్ మనిషి ఉండలేడు. ఆహారం, నిద్ర, భయం, మైథునం, రీప్రొడక్షన్, సంతానాన్ని అవి కూడా కన్నాయి, నువ్వు కూడా కన్నావు. నువ్వేం పెద్ద గొప్ప పని ఏం చేయలేదు. నేను చాలా గొప్ప పని చేశాను అనుకుంటున్నావేమో. దోమలు కూడా సంతానాన్ని కంటున్నాయి, ఈగలు కూడా కన్నాయి,
క్రిములు కూడా కంటున్నాయి. కడుపులో ఉన్నటువంటి వైరస్ బ్యాక్టీరియా ఏమిటి అవి కూడా నువ్వంత పెద్ద గ్రేట్గా అనుకోక్కర్లే సీమంతాలు చేసుకొని. మళ్ళీ ఇది కూడా పెద్ద గొప్ప. ఆలోచించండర్రా. కాబట్టి ఈ 4 నీకు ఉంటే వాడికి నీకు తేడా లేదు. అందుకని వాటిని పశువులు అన్నారు, నిన్ను కూడా పశువే అన్నారు. ఎందుకు పశువు అన్నారు అంటే దాని పని అది చేసుకుని ఊరికే చూస్తూ ఉంటుంది. చూడండి, ఆవుల్ని కానీ గేదెల్ని కానీ ఏ జంతువునైనా మనం ఇట్లా చూస్తే ఏదో ఆకాశంలో అట్లా చూస్తూ ఉంటాయి. నిర్లక్ష్యం, లక్ష్యం లేదు. నీవు లక్ష్యంతో చూడాలి. ఏం చూడాలి? ఈ ప్రపంచం కాదు, ఈ ప్రపంచానికి అతీతంగా ఇంకేదో ఉంది, నన్ను నడిపించేది మరోటి ఉంది. అది నీ లక్ష్యం. ఆ లక్ష్యాన్నే నీకు తత్పదార్థం అనే పేరుతో గురువు చెప్తున్నాడు. అది ఎక్కడుందో నీకు తెలియదు, కానీ అది ఉంది కదా. ఎట్లా ఉంది అంటే అఖండ మండలాకారం. కైలాసంలో వైకుంఠంలో ఒక లొకేషన్లో ఉండదు. అది ఎక్కడుంటుంది? అంతటా ఉంటుంది. మరి అంతటా ఉన్నది ఇక్కడ కూడా ఉండాలి కదా. ఇక్కడ ఉంటే నాకు కూడా కనిపించాలి కదా. నాకు కనిపించాలి అని నువ్వు చూస్తే ఇక్కడ కనిపిస్తుంది. అంతటా ఉంది ఉంది అని వింటే కాదు. కాబట్టి నీ చూపు అవి చూస్తున్నాయి, నువ్వు చూస్తున్నావు. వాటికి లక్ష్యం లేదు, నీకు లక్ష్యం ఉంది. మానవ జన్మ వచ్చినందుకు లక్ష్యంతో చూడు. అట్లా చూడాలంటే నేనేం చెయ్యాలి అంటే నీ దగ్గర 3 గుణాలు ఉన్నాయిరా. అందులో తమస్సు నీకు బాగా తెలుసు. బాగా తెలుసు అంటే నువ్వు పాఠం వింటున్నప్పుడు కూడా తమస్సు చక్కగా వస్తుంది. అది రాగానే గుర్తించు కదా. ఆ తమస్సులో నుంచి రజస్సులోకి వెళ్ళటానికి ప్రయత్నం చెయ్యి. మెల్లగా రజస్సులోకి వెళ్ళు. రజస్సు కర్మ చేయటానికి పనికి వస్తుంది. అక్కడి నుంచి తర్వాత సత్వంలోకి వెళ్ళు. సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణాలు తప్ప అంతకంటే ఇంకా గుణాలు లేవు. త్రైగుణ్య విషయావేద అనే కృష్ణ పరమాత్మ చెప్పాడు. మధ్యలో మరి ప్రవచనకారులు ఎవరు చెప్పారో నాకు తెలియదు, కానీ అంటే ఎవరు దాన్ని చొప్పించారో నాకు తెలియదు. సత్వంలో నుంచి శుద్ధ సత్వంలోకి వెళ్ళు. శుద్ధ సత్వం అనే ఒక గుణాన్ని వాళ్ళు అంటబెట్టారు దానికి. నిజంగా శుద్ధ సత్వం అని ఉండదు, సత్వమే శుద్ధ సత్వం. మరి ఈ సత్వం ఏమిటి? ఇది ఎందుకు కొత్తగా పెట్టారంటే నిత్య సత్వస్థో. నిత్య అంటే ఆల్వేస్, అన్ని కాలాలలో ఉండే సత్వంలోకి వెళ్ళు. దాన్ని శుద్ధ సత్వం అని పేరు పెట్టారు. అన్ని కాలాల్లో ఉండే సత్వం. అన్ని కాలాల్లో రజస్సు తమస్సు కాలంలో సత్వం ఎట్లుంటుందిరా? ఉండదు. ఉంటుందా అంటే ఎవరి కాలం వాళ్ళు తీసేసుకుంటారు. రాత్రి నువ్వు ఎంతసేపు మెళుకుతూ ఉందామని అనుకున్నా కదా, తమస్సు నిన్ను ఆవరించే తీరుతుంది. నిద్రపోకుండా ఎవ్వరు ఉండలేడు. నైట్ డ్యూటీ చేసేవాడు కూడా కాసేపన్నా నిద్రపోవాలి. కానీ శుద్ధ సత్వంలో అనే కొత్త మాట ఎక్కడొచ్చిందంటే ఏ సత్వం అయితే నిత్య సత్వం అవుతుందో, నిత్య సత్వం కావాలంటే తమస్సుని రజస్సుని సత్వంలోనే లయం చేయాలి. అంతా సత్వమే ఉండాలి. ఆ శుద్ధ స్ఫటిక సంకాశం కేవలం విష్ణుమూర్తి. విష్ణుమూర్తి అంటే సర్వవ్యాపకమైన పరమాత్మ. శుద్ధ స్ఫటిక సంకాశం అంటారు. ఆయన్ని విన్నారా? అంటే శుద్ధమైనటువంటి స్ఫటికం ఎలా ఉంటుందో అందులో ఏమాత్రం ఎరుపు ఉండదు, ఏమాత్రం నలుపు ఉండదు. దాన్ని శుద్ధ సత్వం అని, నిత్య సత్యత్వాన్నే శుద్ధ సత్వం అని ప్రవేశపెట్టారు. అంతేగాని శుద్ధ సత్వం అనే ఒక గుణం వేరే లేదు. అటువంటి స్థితిని నువ్వు సంపాదించుకుంటే, భగవద్గీతలో ఉందమ్మా ఈ శ్లోకం, దాన్ని డీకోడ్ చేస్తున్నా. నిర్యోగ క్షేమ ఆత్మవాన్.
అట్లయితే నువ్వేమవుతావురా? ఇక్కడ ఏం చెప్పాడు? నిస్త్రైగుణ్యో భవ అర్జున అన్నాడు. అర్జున, నువ్వు గుణం లేనివాడి వవరా అన్నాడు. గుణం లేనివాడివి అంటే సత్వగుణం కూడా లేదు. ఎందుకంటే సత్వగుణం ఉంటే నెక్స్ట్ రజస్సుకు చోటిస్తుంది. తమస్సు నుంచి రజస్సులో నుంచి సత్వంలోకి వెళ్ళి మొత్తాన్ని సత్వంగా మార్చేస్తే నువ్వు ఎట్లా అయిపోతావు? నిత్య సత్వత్వంలో ఉంటావు. నిత్య అన్న పదం మొత్తం అనే అర్థం. ఒకప్పుడుండి ఒకప్పుడు లేక కాదు. అట్లా కావద్దు అర్జున. మొత్తం అలా ఉంటే నిర్యోగక్షేమ. ఇక్కడ యోగక్షేమ, మీరు ఈ మాట ఎల్ఐసి వాళ్ళ దగ్గర విని ఉంటారు. యోగక్షేమం వహామ్యహం ఇట్లా పెట్టుకుంటారు. మీ యోగక్షేమాలు మేము చూస్తాము. 2 చేతులు అడ్డం పెట్టి. మీ యోగక్షేమాలంటే ఏమిటి? ఇప్పటి వరకు మీరు సంపాదించుకోనిది. ఎల్ఐసి కొంచెం డబ్బులు కడతానురా మనం, తర్వాత నేను చచ్చిపోతారా? నేను చచ్చిపోయిన తర్వాత నేను సంపాదించకుండా ఉన్న ధనాన్ని నా పెళ్ళాం పిల్లలకి ఇస్తారు వాళ్ళు. అంతేనా? నేను సంపాదించిందా? నేను సంపాదించింది కొంచెమే. డబ్బులు మనం కొంచెమే కడతాం. కొంచెమే కట్టి మనం ఇంతే సంగతులు అన్నాం. ఇంతే సంగతులు చిత్తగించవలేను అని చెప్పేశాం. వాడు ఏం చేశాడంటే, నువ్వు సంపాదించని దాన్ని నీకిచ్చి దాన్ని పాడైపోకుండా నేను చూస్తా. పాడైపోకుండా అంటే అది నీకిస్తే నువ్వు ఖర్చు పెడతావు. మా దగ్గర ఉండదు. నీ పెళ్ళాం పిల్లలకి నేను ఇస్తా, దాన్ని నేను కాపాడతా. అంటే నీకు ఏదైతే నువ్వు సంపాదించకుండా ఏమున్నావంటే ఇప్పటి వరకు నేను నీకు తెలిసి సావలే. నీకు గుణాలే తెలిసినాయి. నువ్వు సంపాదించకుండా ఉంచుకున్న ధనం అది, దాన్ని నీకు ఇస్తా. అది యోగం. వాడికి యోగం పట్టిందిరా. యోగం పట్టిందంటే ఏమిటి? ఇంతకు ముందు వాడికి లేనిది ఇప్పుడు వచ్చింది కదా. వాడికి ఏదో యోగం పట్టిందిరా అంటే అర్థం యోగం అంటే ఏమిటిరా? ఇంతకు ముందు లేనిది ఇప్పుడు వచ్చింది. అట్లా లేని దాన్ని నీకు ఇప్పుడు వచ్చేట్టు చేస్తా. నీకు లేనిది అంటే నీ నాదిని నేను అనుకుంటున్నావు. నేను నీకు ఇప్పటి వరకు తెలియదు. ఆ నేను తెలియజేస్తా ఎప్పుడు? ఈ గుణాలు 3 నుంచి నువ్వు వెనక్కి వస్తే. నిస్త్రైగుణ్యో భవ అర్జున. అసలు ఎంత చెప్పాడో చూడండి రా భగవద్గీతలో. భగవద్గీత అర్థమైతే అసలు ఇంకేం చదువుకోకర్లేదు. అందుకే నీ గీత మారిపోతుంది అనేది. భగవద్గీత చదివితే నీ గీత మారిపోతుంది. చదివితే కాదు, అర్థం చేసుకుంటే నీ గీత నిజంగా మారిపోతుంది. నిస్త్రైగుణ్యం అయినట్లయితే నీ యోగం నీకు యోగం కలిగిస్తా. ఏమి యోగం రా అది? నీకు తెలియనటువంటి నీ సంపదని నీకు ఇప్పించేస్తా. తెలిసిన ఆ సంపదని క్షేమం పాడిపోకుండా నేను జాగ్రత్తగా కాపాడుతా. ఇదేమిటయ్యా నువ్వు జాగ్రత్తగా కాపాడేది అంటే, ఇప్పటి వరకు పుట్టినప్పటి నుంచి నేను సైన్స్ చదువుకున్నా, మ్యాథ్స్ చదువుకున్నా, జాగ్రఫీ చదువుకున్నా, పాలిటిక్స్ చదువుకున్నా, హిస్టరీ చదువుకున్నా, ఇవన్నీ నా కట్టె కాలిపోతే అన్నీ పోతాయి. వచ్చే జన్మకు నాతో కూడా రావు. మరి ఇదేమిటయ్యా నీకు క్షేమం అంటే, నీకు ఫర్ ఎవర్ నేను ఇదే ఇస్తా. ఎంత ప్రమాణం చేశాడో మహానుభావుడు చూడు. అంటే ఏమిటి? ఒక్కసారి నీవు ఈ యోగంలో ప్రవేశిస్తే, ఏ యోగంలో? నిస్త్రైగుణ్య. త్రైగుణ్య విషయ వేద. 3 గుణాలతో పోయినావంటే ఇందులోకే పోతావు. నువ్వెన్నన్నా చదువుకో. చూడండి ఎంత డీకోడ్ అవుతుందో. ఇన్నిసార్లు భగవద్గీత చదివారు. ఎవరికైనా ఏ అర్థం స్ఫురించిందా? ఒక్క రామనాథం గారికే స్ఫురిస్తుంది. అందుకే ఆయన గురువై కూర్చున్నాడు. మనకెవ్వరికీ స్ఫురించదు.
అందుకే గురుబుద్ధిర్విశేషత, గురువుగారి బుద్ధి విశేషంట. నీ బుద్ధికి ఆ తెలివి లేదు, అందుకని ఏదన్నా వస్తే ఆయనకి అప్పచెప్పు, నీది అనవసరం. ఏం చేస్తావురా అంటే నిర్యోగక్షేమ. యోగము క్షేమము అంటే ఇది. యోగం అంటే దాచిపెట్టడం, దాచిపెట్టిన దాన్ని నీకే లభ్యమయ్యేట్టు నేను చూడటం. మరి నిర్యోగం అన్నాడు ఏమిటయ్యా? వ్యతిరేక పదం ఉపయోగించాడు. నిర్ద్వంద్వో, నిర్మమో, నిరహంకారో అన్నప్పుడు నీ అనేటువంటి శబ్దం వ్యతిరేకార్థాన్ని సూచిస్తుంది. నీకు యోగము క్షేమము అంటే నీకు తెలియని సంపదను నీకు ఇవ్వడము, దాన్ని కాపాడటము కదా. నీకు తెలియని సంపద ఇచ్చే పని లేదు, దాన్ని కాపాడాల్సిన పని లేదు. అంటే ఏమిటి? నువ్వు అదే అయి ఉంటే నిన్ను కాపాడేది ఎవడు, నీకు ఇచ్చేది ఎవడు? అది నిర్యోగక్షేమం. అర్థమైందా? యోగక్షేమం అనకుండా చూడండి నీకు ఎంత లాభం వస్తుందో సెకండ్ పార్ట్లో చెప్పాడు పరమాత్మ. స్థైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ అవుతావు నువ్వు అన్నాడు. బా ఏమి శ్లోకం రా నాయన! ఆత్మవాన్. నీకు యోగక్షేమాలు ఎందుకు వద్దో చెప్తున్నాడు. ఎందుకు వద్దు అంటే అవి ఎక్కర్లే, నీకు ఇస్తాను అని చెప్పాడు. ముందు ఇవ్వక్కర్లేదన్నాడు. ఇదేమిటయ్యా ఇస్తానంటావు ఇయ్యొద్దంటావు అంటే అర్థమేమిటి? ఇయ్యాల్సిన పని లేదురా. ఎందుకు పని లేదు అని మళ్ళీ క్వశ్చన్ అడుగుతావేమో కదా. నువ్వు ఆత్మవాన్ అవుతావు. వాన్ అంటే అది కలవాడు, ధనవాన్, ధనం కలవాడు. భగవాన్, భగ అంటే 6 గుణాలు, 6 గుణాలు కలవాడివి అవుతావు కదా. షాడ్గుణ్య పరిపూరిత, 6 గుణాలతో పూర్ణమైన వాడివి అవుతావు రా నువ్వు. నీకు నేను ఇచ్చేదేమిటి, నువ్వు పుచ్చుకునేదేమిటి, దాన్ని నేను కాపాడటం ఏమిటి? నిర్యోగక్షేమం అంటే అర్థమైందా? ఏమిరా భగవద్గీతలో ఒక్క శ్లోకం నీకు అర్థమైతే నీకు ప్రపంచం అంతా అర్థమైపోతుంది. ఊరికే చదువుకుంటే 1 వర్డ్ ఆన్సర్ ఇందాకే చెప్పేశారు అంతే. ఆత్మవాన్ అవుతావురా నువ్వు. ఆత్మవాన్ అంటే ధనవాన్ లాగా. ధనవాన్కి ఆత్మవాన్కి ఈ వాన్ శబ్దం ఏమిటంటే వత్తు మత్ అనే శబ్దాలు గుణవతి, వత్తు మత్ అనేటువంటి 2 శబ్దాలకి కలది కలవాడు అనేటువంటి మీనింగ్ వస్తుంది. అది బహువ్రీహి సమాసంలో మేము అదే చెప్తాం. ఎక్కడైతే అది ఉంటుందో వాణ్ణి అది కలవాడు అని అర్థం చేసుకోవాలి. ఏమ్మా అది కలవాడివి అవుతావు. ఏది కలవాడివి అవుతావు? ఆత్మ కలవాడివి అవుతావు. ఆత్మ కలవాడు అంటే ఆత్మ వాడిదే. గురుదేవ తండ్రి, ఆత్మ వాడిదే అవుతుంది. అందుకని అర్జున నిస్త్రైగుణ్యో భవ, గుణాలు లేనివాడివరా. గుణాలు లేనివాడినైతే నాకేమిటి లాభం? ద్వంద్వాలు పోతాయి. అంతేగాని నేను జీవుణ్ణి కాదు, అది జగత్తు కాదు, అదంతా మిథ్య, ఇదంతా అబద్ధం అంటే కాదురా నాయన. అబద్ధం అంటే బద్ధం కాదు. పాము దగ్గరికి పోయి నువ్వు తాడువిటా, నువ్వు పామువి కానే కాదుట అని వెళ్ళి అనండి. నువ్వు రజ్జు సర్పానివిట, మా గురువుగారు చెప్పారు, నువ్వు అబద్ధం అంటే సరేలే అబద్ధమేలే, నువ్వు కూడా నేను ఎట్లా నిజమో నీకు నిరూపిస్తానని ఒక్క కాటేస్తుంది. అప్పుడు తెలుస్తుంది అబద్ధమా నిజమా అని. అర్థమైందా? నువ్వు ఆత్మవాన్ గారా అన్నాడు. దానివల్ల త్రిగుణాలకి అతీతంగా ఉండు, నిత్యగా ఉంచు. నువ్వు నిత్యగా ఉండు. నిత్యగా అంటే ఎప్పటికీ ఉండేవాడుగా. నీ గుణాలు ఎప్పటికీ ఉండేవి కావు, అవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఇప్పుడు అయిపోయింది కదా సత్వగుణం సమయం అనుకోండి,
కానీ ఇంకో గుణం వచ్చి నిన్ను ఆవరిస్తుంది. ఫోన్లే అదైపోయింది కదా అంటే రేపు మళ్ళీ నేనున్నానని ఇది వస్తుంది. ఈ ముగ్గురు టర్న్ తీసుకుంటూ ఉంటారు. చూడండి, ఇప్పుడు మనం పాఠంలోకి ఎంటర్ అవుతున్నాం. విద్యలు పరా అపరా అని 2 రకాలు ఉన్నాయి. పరావిద్య, అపరావిద్య. వాటికే ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము అని పేరు. ప్రవృత్తి, నివృత్తి. ప్రవృత్తి అంటే ఒక్కసారి బోర్డు మీద రాస్తే గుర్తుంటుంది, నేను మాటలు చెప్పే కంటే. పర, పర, అపర. పర అపర అనేటువంటి విద్యలు. పరా అందాలే, పరా విద్య అని సమాసం కదా. పరా విద్య, వాటి శబ్దం పరా అపరయే. పరా విద్య, అపరా విద్య, విద్య కూడా కలిపాం కాబట్టి. పర అంటే శ్రేష్టమైన అని అర్థం. అపర అంటే శ్రేష్టం కానిది. పర అంటే శ్రేష్టమైన విద్య. ఇది శ్రేష్టమైనది, ఇది మామూలుది. ఇది ఎప్పుడూ గుణాలతో ఉంటుంది, త్రిగుణాత్మకం. ఇది నిర్గుణం, గుణాతీతం అని రాద్దాం అనుకున్నా. నిర్గుణం ఈ విద్య, అది త్రిగుణాత్మకం. దీనికి ప్రవృత్తి మార్గము అని పేరు, దీనికి నిర్వృత్తి మార్గము అని పేరు. నిర్వృత్తి, ఇది ప్రవృత్తి, ఇది నిర్వృత్తి. ఏమ్మా? ప్రవృత్తి మార్గం, ప్రపత్తి. నివృత్తి, నివృత్తి, ఇది సంస్కృతంలో నివృత్తి, తెలుగులో ఇది సంస్కృత పదం. తెలుగులో అయితే అయ్యో దీంతో తెలుగు నివృత్తి, ఇది తెలుగు పదం అర్రా. ఏమ్మా? నిహి అని ఇక్కడ విసర్గం, అందుకు అది రకారంగా మారుతుంది. అందుకని లిటరేచర్ చదువుకున్నా కాబట్టి ఆ పదం వచ్చేసింది మీకు చెప్పేది. అంటే దీంట్లో వృత్తి ఉంది, దీంట్లో వృత్తి లేదు. మీకు వృత్తి అంటే తెలుసు, వృత్తి తర్వాత ఏందిగా మారుతుంది? వాసనగా మారాలి. ఇక్కడ వృత్తే లేదు, ఇక్కడ వృత్తి ఉంది. ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం అనే 2 మార్గాలు. నేను కూర్చొని చెప్పచ్చు, కానీ రాస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీ మనసులో ఇది 2 ఉన్నాయి అనుకుంటే దీన్ని బ్రాకెట్లో పెట్టేసుకోండి, దాన్ని పెట్టుకోండి, మీకు అర్థమయ్యేటట్టు. ఏమ్మా? దీంట్లో 3 వస్తాయి. ఏమేమి వస్తున్నాయంటే ధర్మార్థ కామాలు, ధర్మ అర్థ కామ, ఈ 3 ప్రవృత్తిలో వస్తాయి. మోక్ష ఒకటి దీంట్లో వస్తుంది. పెళ్లిలో పురోహితుడు ధర్మేచ అర్థేచ కామేచ అంతవరకే అనాలి. వాడు మోక్షేశ కూడా అంటున్నాడు. మోక్షేశాకి సంబంధం లేదు. ధర్మ అర్థ కామాల్లో ప్రవృత్తి మార్గం అదే కదా. వాటిల్లో నీ మాటను నేను అతిక్రమించను అని ప్రమాణం చేస్తున్నాడు. మోక్ష మార్గానికి లేదు, పురోహితుడికి రాదు. వాడేం చేస్తున్నాడంటే ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ త్వయేష నాతి చరితవ్య, రండ్రా నాయన నాతి చరామి. తప్పమ్మా, మంత్రం రాదు, అర్థం తెలీదు కదా. మనుషులుగా చలామణీలు అవుతున్నారు.
వాళ్ళని ఏం చెయ్యాలో భగవంతుడు ఒక్కడే వాళ్ళని శిక్షించాలి, ఇంకెవ్వడు శిక్షించలేడు. ఎందుకంటే మనుషులు నాలాంటి వాళ్ళు చెప్తే వాళ్ళకి అది ఎగనిస్ట్గా ఉంటుంది, నమ్మరు. శాస్త్రం ఇది చెప్పింది. ప్రవృత్తి మార్గంలో ఎవరిని పెట్టింది? ధర్మ, అర్థ, కామ. నివృత్తి మార్గంలో ఎవరిని పెట్టింది? మోక్షం అనేటువంటిది. మనకి 4 పురుషార్థాలు ఉన్నాయి. పురుషుడు కోరదగినవి 4. అందులో ధర్మ, అర్థ, కామ, మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం. అదే మనం సంకల్పం చేస్తున్నాం. దాంట్లో మోక్షానికి మాత్రం వీటిల్లో చోటు లేదు. అంటే మనం చెప్పుకునేటువంటి మంత్రశాస్త్రం అంతా కూడా దీనికి సంబంధించిందే కానీ దీనికి సంబంధించింది కాదు. ఎవడైనా ఈ పని చెయ్యి నీకు మోక్షం వస్తుంది అని చెప్తే నా అన్య పంథ అయనాయ విద్యతే, మరొక మార్గమే లేదండి. సుభాష్ పత్రి గారి మార్గం కూడా ఇదేనండి. మహేష్ వాడెవడో ఇంకోడెవడో ఓం శాంతి మార్గం కూడా ఇదేనండి. పిరమిడ్ కూడా ఇదేనండి. క్రైస్తవులుగా ఇదేనండి. అల్లా కూడా ఇదేనండి. ఏంది ఇదేనండి? ఏందండి నీకు తెలిసింది? ఇది అడిగేవాడు లేకపోతున్నాడు. అడిగేవాడు అంటే వీడికి తెలిస్తే కదా అడగడానికి, మీకు తెలిస్తే కదా మీరు ఇంకోటిని అడిగేది. తెలుసుకుండే వ్యవహారమే లేదు. అర్థమైందా? మోక్ష అన్నదానికి అస్సలు అపరావిద్యలో ఏ మంత్రం చేసినా నీకు మోక్షం రాదు. మరి మంత్రాలన్నీ చెప్పారు కదండి, మంత్ర అర్థం తెలుసుకుంటే నీకు మోక్షం వస్తుంది. అందుకని ఇది కేవలం తెలుసుకునేదే కానీ చేసేది కాదు. అర్థమైందా? మీకు తేడా తెలిస్తే మీకు బుద్ధి వస్తుంది. బుద్ధి లేదా? ఉంది, పని చెయ్యదు. మా ఇంట్లో ఏసీ ఉంది, మరి ఎందుకు మీకు చల్లగానే ఉంటుంది కదా? అబ్బే అది పని చెయ్యదు. ఇంకా నాకు లాభం ఏంటరా? మా ఇంట్లో ఏసీ ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత? పని చేస్తే కదా ఏమన్నా ఉండి ప్రయోజనం. అప్పుడు దానికి ఏమన్నా అర్థం లేదని అర్థం. చూడటానికి ఉంది, అందరూ చూసేటట్టుగా మాకు కూడా ఉంది, కానీ పని చెయ్యదు. కాబట్టి ఇంకెళ్ళలేదు. ఇక ప్రవృత్తి మార్గంలో దీనికోసం వేదం కర్మ, ఉపాసన అనే 2 మార్గాలు చెప్పింది. మనకి క్వశ్చన్ ఏమిటి? ప్రశ్న ఏమిటి? పరమాత్మ నిర్గుణ పరబ్రహ్మ అయితే సగుణం ఎందుకు వచ్చింది అంటే నీకు 4 పురుషార్థాలు ఉన్నాయిరా. 4 3 మాత్రమే ఇక్కడ అధికారం ఉంది, 4వ దానికి ఇక్కడ అధికారం లేదు. ఈ 3 నేర్చుకోవాలంటే ఈ 3 నీకు కావాలి. ఇవి కావాలంటే కర్మ, ఉపాసన అనేటువంటి 2 పద్ధతులని నీకు చెప్పా. ప్రవృత్తి మార్గంలో ఈ 2 పనులు ఇది వేదం ప్రతిపాదించింది. ఏమ్మా, వేదం చెప్పిందే. మరి ఇక్కడ ఏం చెప్పారంటే ఇక్కడ కర్మ, ఉపాసన పని చెయ్యం. మరి ఏం పని చేస్తుందంటే శ్రవణ, మనన, నిధి, ధ్యాస, ఇవి దీనికి పనిచేస్తాయి. ఇక్కడ కర్మ, ఉపాసన పనిచేయదు. ఇంత క్లియర్గా గనక శాస్త్రం చెప్తుంటే మరి ఎందుకు నువ్వు ధ్యానం చేసుకో నీకు సమాధి వస్తుందని ఎట్లా చెప్తారు? ధ్యానం నీకు కర్మలోకి వెళుతుంది కదా, సమాధి నీకు మోక్షంలోకి రావాలి. ఏం పర్వాలేదు నాయన, డోన్ రస్తాలో పో, నీకు ఖచ్చితంగా నందికొట్టుకోరు వస్తుంది అని చెప్తే ఏమైంది? రస్తానేమో ఇది చూపిస్తానా? నువ్వు వెళ్ళురా, నీకు ఎందుకు నందికొట్టుకోరు వస్తుంది, రాకెక్కడ పోతుంది అంటే నిజమేనా? వినండిరా,
లేదు లేదు వస్తుంది ఖచ్చితంగా. అట్లే పోతుంటూ హైదరాబాద్ కూడా వస్తుంది. రాలేదని ఒకవేళ మనం అన్నాం అనుకో, కాదు రాలేదు అని అన్నాం అనుకో, అట్లనే రస్తా పోదాం. అట్లే బెంగళూరు పోరా, చక్కగా బెంగళూరు వస్తుంది. ఆ బెంగళూరు నుంచి హైదరాబాద్ రస్తా తిరగరా, అప్పుడు హైదరాబాద్ వస్తుంది. నువ్వు పోదలుచుకుంటే అప్పుడు నీ ముక్కు ఎక్కడుందిరా అంటే అసావాదిత్యో బ్రహ్మ, ముక్కు ఇట్లా చూపించడం బాగుందా, ఇట్లా తిప్పి ఇట్లా పోయి ఇంకా ఇక్కడ ఎక్కడో ముక్కు ఉందని చూపిస్తాడేమో అనుకుంటున్నాడు వాడు. హైదరాబాద్ చూపిస్తా. ఇప్పుడు డోన్ రస్తాలో పో, ఇంకా పో ఇంకా పో ఇంకా పో. అయ్యా బెంగళూరు వచ్చింది, ఇంకా నాకు హైదరాబాద్ రాలేదు. అక్కడి నుంచి హైదరాబాద్ పోవచ్చురా, అక్కడి నుంచి రస్తా పట్టుకో, అదే వస్తుంది. అది కథ. రాకుండా పోతుందా? బాగుంది కదా. అది ఇంతవరకు చెప్పి ఈ పారాగ్రాఫ్లో ఉన్నది చెప్తా. ఇందాక వన్ వర్డ్ ఆన్సర్ చెప్పేసా, సేమ్ అదే ఎక్స్టెండ్ చేస్తున్నా. ఎంత చేస్తానో చూడండి దీన్ని కదా. దూది ఏకటం మొదలు పెడితే దూదేకుల వాడు ఏం చేస్తాడు, ఇంత పత్తిస్తే ఈ గది నిండా దూది పెడతాడు. అదే ఈ పని, మనం చేస్తున్న పని అది కదా. ఏ జన్మలోనో నేను దూదేకుల వాడిని కదా. భయపడుతున్నది మీ లోపల ఒక జైగాంటిక్ పర్సనాలిటీ ఉంది, దానికి భయపడుతున్నా. అది ఇవన్నీ వినొద్దంటుంది, అర్థం చేసుకోవద్దంటుంది, అడ్డం పడుతుంది. దాన్ని ఛేదించుకుని మీ లోపలికి వెళ్ళాలి నేను, అందుకు భయపడుతున్నా కదా. మీది పాపం ఏం లేదు. ఆపరేషన్ టేబుల్ మీద పేషెంట్ పడుకుంటాడు, డాక్టరే రోగం దాకా వెళ్ళాలి, కోసుకుంటూ కోసుకుంటూ ఎక్కడ పేషెంట్ ఏమన్నాడు, మీరెవ్వరేమన్నారు పాపం. అసలు మీ సెన్స్లో లేరు కదా. ఆపరేషన్ టేబుల్ మీద ఉన్న వాడికి వాడెవడో వాడికి తెలియదు. డాక్టర్ ఏం కావాలంటే అది చేస్తాడు, ఏం కావాలంటే అది చేయడు, ప్రొసీజర్ ప్రకారమే చేస్తాడు. లేకపోతే ఆయమ్మ చంపుతుంది. సంప్రదాయేశ్వరి పక్కన కూర్చుంది మా చీఫ్ కదా, నేను ఒట్టి సర్జన్నే. చీఫ్ పక్కనే కూర్చునే జాగ్రత్తగా ఆపరేట్ చేయి, ఇష్టం వచ్చినట్టు కోసేసావంటే వాడికి ఏమన్నా అయితే నిన్ను చంపుతా కదా. అంత కేర్ఫుల్గా ఉండాలమ్మా, ఎందుకంటే చేసేది బ్రహ్మ విద్య. విద్యలు పర అపర అని రెండు రకాలు, వాటికే ప్రవృత్తి నివృత్తి అని పేర్లు. ధర్మార్థ కామాలు ప్రవృత్తిలోకి వస్తాయి, మోక్షం నివృత్తిలోకి వస్తుంది. వేదమే ప్రవృత్తి చెప్పింది, నివృత్తి చెప్పింది. ప్రవృత్తిలో పూర్వమీమాంసలో చెప్పింది, నివృత్తిలో ఉత్తరమీమాంసలో చెప్పింది. కావాలంటే అక్కడ పూర్వమీమాంస, ఇక్కడ ఉత్తరమీమాంస అని రాసుకోండి. వేదమే చెప్పింది, అది పూర్వమీమాంస, ఇది ఉత్తరమీమాంస. పూర్వ అంటే ఫస్ట్ పార్ట్ నీకు అదే చెప్పింది, నెక్స్ట్ పార్ట్ ఉత్తరమీమాంస చెప్పింది. అందుకని గుణాతీతుడవై నిస్త్రైగుణ్యో భవార్జున, గుణ అతీతుడివై ఏమ్మా నువ్వేం చెయ్యాలంటే వెనుకకు ప్రయాణం చెయ్యి. త్రైగుణ్య విషయ వేద, మూడు గుణాలు నిన్ను ముందుకు తీసుకెళ్తాయి. నిస్త్రైగుణ్యో భవార్జున, వెనకకి రా. మూడు గుణాలు నేను ముందుకు తీసుకెళ్తాయి. ముందేమిటండి వెనకేమిటండి అంటే పరమాత్మలో ప్రొజెక్షన్ అన్నమాట. ముందంటే ప్రొజెక్షన్. గుణాలు నిన్ను ముందుకు తీసుకెళ్తాయంటే నువ్వు ప్రొజెక్ట్ అవుతావు. అంటే ఇప్పుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గోళాలు, గ్రహాలు అన్ని ప్రొజెక్షన్స్.
అవి దేనిలో ప్రొజెక్ట్ అయినాయో అవన్నీ కూడా పరమాత్మలు. పరమాత్మ ఆకాశంలాగా ఉంటాడు. ఆకాశంలాగా అంటే దానిలో ఏం ఉండవు. ఆకాశంలో వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ లేని చోట్లోంచి ఎక్కడి నుంచి వచ్చారో, లేని దాంట్లో నుంచి ఎలాగైతే అవ్యక్తమైన దాంట్లోంచి వ్యక్తమైన శక్తి వస్తుందో అది వచ్చినప్పుడల్లా మీరేమనుకుంటారంటే సముద్రంలో నుంచి అలలు వచ్చాయి. సముద్రంలో అడుగున అలలు ఉన్నాయా? లేవు. ఏమున్నాయి? నీరే ఉంది. మరి అల కనిపిస్తోంది. అల సముద్రం కంటే వేరుగా పైకి వచ్చి అలని మూసేసింది. ఇంకా మీకు తేలిగ్గా పదం అర్థం కావాలంటే మనం పాలవాడి దగ్గర పాలు కొనుక్కుంటాం, పాలు కాచుకుంటాం. కొనుక్కోగానే పొయ్యి మీద పెడతాం కదా. పొయ్యి మీద పెట్టగానే సన్నటి సెగకి దాని మీద నుంచే ఒక మీగడ అనేది తయారై వస్తుంది. మీగడ పాలల్లోదే, పాలకన్నా వేరుగా ఉన్నదా? పాలల్లోదే. మరి ఇందా నుంచి ఎందుకు అది పాలవాడు మనకు పాలు పోసేటప్పుడే పైకి రాలేదు? రాదు. అది అవ్యక్తంగా ఉంది, వ్యక్తమైంది. ఎంత సింపులో చూడండి రా మనకు అర్థమైతే. అవ్యక్తం వ్యక్తం కావడం అంటే అది. మరి వ్యక్తమైన తర్వాత ఊరుకుందా? అది పాల గిన్నెలో నుంచి మీగడ వచ్చింది, ముందు మీగడ కట్టింది. మనం చూస్తూ ఉందాం. కాసేపటికి అది పొంగుతుంది. గిన్నెకి ఇక్కడికి పాలుంటే ఇక్కడికి వచ్చింది అంటే ఇక్కడి వరకు మధ్యలో ఖాళీ ఉండి పైకి వచ్చిందా? మరి పాలే వచ్చినాయి అంటే ఆ ప్లేస్ అంతా పాలు గిన్నె నిండా ఉన్నాయా? లేవు. పాలు గిన్నె నిండా లేవు. మరి నిండా నాకు కనపడుతున్నాయి. పాలలో ఏ శక్తి వ్యక్తమై పైకి వచ్చి అట్లా వచ్చింది నాకు. పాలకు పొంగే శక్తి ఉంది. పాలకేం శక్తి ఉంది? పొంగే శక్తి ఉంది. ఆ పొంగే శక్తి దానిలో అంతకుముందు అవ్యక్తంగా ఉంది. కొత్తగా మన గిన్నెలోకి వచ్చాక శక్తి రాలే. పాలవాడి దగ్గర కూడా ఉంది ఆ శక్తి. అక్కడ నిస్త్రైగుణ్యగా ఉన్నది, ఇక్కడ త్రైగుణ్య అయింది. అంతే. ఎంత ఈజీ చూడండి అర్రా. అబద్ధమా? రోజు పాలు కాగబెడతారు కదా. ఓ పొంగిపోయి అన్నారు. పాలు పొంగినే నరుస్తారా? జగత్తంతా పొంగితే మాట్లాడరా? ఇందులో హాయిగా ఎంజాయ్ చేస్తారా? అది ఆపడానికి ప్రయత్నించారు, ఇది ఆపడానికి ప్రయత్నించరే. ఏమిరా నాయన, అద్వైతం ఎలా ఎంత బాగుంటుందో చూడండి రా. ఎందుకు బాగుంటుందో చెప్పనా? మనకు తెలిసిన విషయమే ఆ సెన్స్లో తెలియలే, అందుకు బాగుంటుంది. తెలియని విషయం కాదు. అందుకని సముద్రం చెప్పే కంటే పాల దగ్గరికి వస్తే ఎంత ఈజీ. మొహాలు ఎట్లా వెలుగుతున్నాయి చూడండి. ఇప్పుడు ఈ జగత్తు కనిపిస్తోందంటే పాల పొంగు లేదందామా? ఉందందాము. మరి పొంగు నిజమందామా? కాదందాం. ఎందుకు కాదంటాం? అది మళ్ళీ అణిగిపోతుంది. అట్లాగే ఉండదు. ఈ జగత్తు కూడా అణిగిపోతుంది ఎప్పుడు? ప్రళయంలో. మరి ఇది ఉందంటావేమిట్రా? పాలు ఎప్పటికీ పొంగుతూ ఉంటాయా? ఇది కూడా అలాగే ఒకప్పుడు ఉంటుంది. అది ప్రొజెక్షన్ అంటే. ప్రొజెక్షన్ అంటే అందులోదే పైకి రావడం, అదే లోపలికి వెళ్ళిపోవడం. పైకి వస్తే నీకు జగత్తుగా కనిపిస్తుంది, లోపలికి పోతే పరమాత్మగా మిగులుతుంది. అర్థమైందా? అందుకని నువ్వేం చేయాలంటే లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేయి. లోపలికి వెళ్ళడం అంటే ఏమని చెప్పింది? బయటకు వెళితే నీకేం కనపడదు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఇక్కడ పరమాత్మ త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున అన్న పదమే లలితా సహస్రనామంలో. నువ్వు బయటికి వెళితే అంతర్ముఖ సమారాధ్య, లోపలికి వెళితే దొరుకుతుంది.
బహిర్ముఖ సుదుర్లభ, బయటికి వెళితే నీకు కనిపించదు అని చెప్పింది. ఈ లోపలికి వెళ్ళటం ఈ బయటికి వెళ్ళటం ఏంటండి ఈ కొత్త పద్ధతి? ఇది నాకు అర్థం కాలేదు. లోపలికి వెళ్ళాలంటే ఏదో అన్నం ముద్ద అయితే గొంతులో వేసుకుంటే మింగితే లోపలికి పోయింది నాకు తెలుసు. మీరు మాటకు ముందు నువ్వు లోపలికి పోండి. నేను లోపలికి ఎట్లా పోయేది? అసలు నేను ఎవరో నాకు తెలిస్తావదు. మహాలోపలికి పోదామంటే కళ్ళు మూసుకున్నాను అనుకోండి, తెరిచాను అనుకోండి జైగాంటిక్ పర్సనాలిటీ కనబడుతూ ఉంటుంది. కళ్ళు తెరిస్తే ముగ్గురే కనబడతారు, కళ్ళు మూసుకుంటే నిద్ర వస్తుంది. మరి నన్ను లోపలికి పో అంటే ఏం బొమ్మంటారండి? ఎందుకు బొమ్మంటారు అని చెప్తున్నాడు. ఒరే నాయన, సూర్యుడు ఉదయిస్తాడు కదా, సూర్యుడు ఉదయిస్తే ప్రకాశం అని అర్థం. వెలుతురు వచ్చింది కదా, చీకటి లేదు, ప్రకాశం. ఆ ప్రకాశాన్ని నేను అనుకోరా. అంటే నీ లోపల సూర్యుడు వెలుగుతున్నాడు. నా లోపల ఎవరున్నారు? సూర్యుడు ఉన్నాడు. సూర్యుడి లక్షణం ఏమిటి? ప్రకాశం. మీ లోపల సూర్యుడు ఉన్నాడా? నాకు కనపడలేదే. ఇక్కడ మీరు ఉపమానాన్ని ఉపమానంగానే తీసుకోండి. నేను సూర్యుడు అనే పదం ఎందుకు ఉపయోగించానంటే, సూర్యుడు వస్తే ప్రపంచానికంతా వెలుగు ఎట్లా ఉంటుందో నేనును గనక మేల్కొల్పితే వాడు నీ లోపల ఉన్న సమస్తాన్ని చూపిస్తాడు. అందుకు నీ లోపలికి వెళ్ళమంటున్నా. వెలుగు, సూర్యుడి ప్రకాశం. ఇక్కడ సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, నేను ఇక్కడ నుంచున్నాను. వీడిని సూర్యుడు అనుకోండి, ప్రకాశిస్తున్నాడు. ఇక్కడ నేను నుంచున్నాను. ఇప్పుడు నా నీడ ఎక్కడ పడుతుంది? నాకు ముందు పడుతుంది. నాకు ముందు పడ్డ నీడ నాలాగా ఉంటుందా, సూర్యుడిలాగా ఉంటుందా? నాలాగా ఉంటుంది. అంటే సూర్యప్రకాశంలో, బాగా అర్థం చేసుకోండి అమ్మా, ఇంతకంటే దిగి చెప్పడానికి ఎవ్వడికి సాధ్యం కాదు. ఒక్క అనుభవించిన వాడు మాత్రమే ఇది చెప్పగలడు. మీరు అనుభవిస్తే మీరు కూడా చెప్తారు, మీకు అది అర్థమైతే. అనుభవిస్తే అంటే అర్థమైతే. సూర్యప్రకాశానికి ముందర నేను నిలబడ్డాను, సూర్యుడికి ఎదురుగా కాదు, సూర్యుడికి ఆపోజిట్. అంటే బహిర్ముఖాన్ని, బయటికి వెళ్ళాలి, బహిర్ముఖానికి వెళ్ళాలి. అంటే నేను వీడిని మీకు కనపడకపోతే ఇక్కడ పెడతా. వీడు సూర్యుడు, నేను వీడిని. ఇది బొమ్మలే, ఇది సూర్యుడు కాదు. మీకు అర్థం చేసుకోవడానికి ఈ బొమ్మ నీడ ఇక్కడ పడుతుందా? సూర్యకాంతి ఎంత మేర ఉందో అంత మేరని ఉంచి నా నీడ మాత్రమే నాకు ఒక బొమ్మలాగా కనబడుతుంది. అర్థమవుతుందా అమ్మ? అంటే అంత మేర సూర్యుడు లేడు. ఆ చోటుని ఎవరు ఆక్రమించారు? నా నీడ ఆక్రమించింది. అవునా కదా? నా నీడ నాలాగే ఉంటుందా, ఇంకో రకంగా ఉంటుందా? నాలాగే ఉంటుంది. అంటే నేను నా నీడ. ఇక్కడ ఉన్న నేను ఒక్కడే కదా. సూర్యుడిని అక్కడ పెట్టేసాలి. ఇక్కడ మరి ఈ చెయ్యి నాకు కావాలి ఇప్పుడు. ఏమ్మా, నేనొకడిని, నా నీడ ఒకటి. నా నీడ నాలాగే ఉంది. దీని పేరు నా ప్రతిబింబం. ఇది నేను, నా ప్రతిబింబం నేను. ఇప్పుడు మీ దగ్గర మీ ఒక నేను ఉంది కదా. ఆ నేనుకి ఎదురుగా మీ నాది ఉంది. మీ నాది మీ ప్రతిబింబం. ఇక్కడ బొమ్మ ఎవరిది పడింది? నాది బొమ్మే పడింది. అర్థమవుతుందా నాయన? నాది బొమ్మే పడింది, నేను బొమ్మ పడలే. కాబట్టి నాది ప్రతిబింబం, నేను బింబం. ఈ బింబం ఏం చేసిందంటే పరమాత్మ యొక్క చైతన్యం అంతా వ్యాపించి ఉంటే అది కాకుండా ఉన్న చోట్లో పడింది. ఇది అద్దం మీద పడ్డ బొమ్మ. వాడు నిన్న అద్దం అంటాడు, బొమ్మ అంటాడు, పదాలు నేర్చుకున్నాడు, వాడికి అర్థం కాల.
ఇక్కడ అద్దం ఏది అంటాడు. అద్దం ఏం చూపించేది? నేను మీకు ఉపమానంలో అద్దం ఉందని చెప్తున్నా కానీ ఇక్కడ అద్దం పెట్టి అద్దం మీద నా బొమ్మ పడిందా? ఎక్కడ అద్దాలు పెట్టారా మీరు? సూర్యుడికి ఎదురుగా నుంచోండి, మీ బొమ్మ పడుతుందా పడదా? దాన్ని నీడ అంటాం, దాన్ని ప్రతిబింబం అంటాం. అవునా? అర్థమైంది కదా? ఈ నీడలో నాకు ఒక తల ఉంది, ఉందా? ఈ నేను అనుకున్నాను, ఈ నేను అంటే ఈ నాది, ఈ నాది అనుకుంటోంది. ఆ తల నా ప్రతిబింబం కదా, దాన్ని నేను తొక్కాలి. ఆ నీడ తలని, ఎందుకంటే నాకు అహం, దాని తల నేను తొక్కాలి. తొక్కితే అది తక్కువైపోతుంది, నేను ఎక్కువైపోతా అని నేను ఇలా వెళుతున్నా. సూర్యకాంతి ప్రకాశిస్తూనే ఉంది, నేను వెళ్ళే కొద్దీ అది కూడా పోతోంది. ఒరేయ్, నా శత్రువు పారిపోతున్నాడు, వీడిని వెంటబడి నేను వాడి తల నొక్కాలి అని నేను ఎంత దూరం పరిగెత్తినా వాడు నాకు దొరకడు, నా కోరిక తీరదు. అర్థమైందా? ఇప్పుడు వాడి తలను నేను తొక్కాలనుకుంటే ఎవడి తల? నా నీడ తలని. నా నీడ తలని నేను తొక్కాలని వాడి వెంట ఎంత పరిగెత్తినా నాకు వాడు దొరకడు. అంటే నేను అక్కడికి పోయేటప్పటికి వాడి తల ఇంకా పోతుంది. వాడు మరి మీ నీడ కదండి, వాడు ఎందుకు అంత దూరం పారిపోతున్నా? వాడికి స్వతహా శక్తి లేదు కదా. అంటే నేనెంత శక్తి గలవాడినో నా నీడ కూడా అంత శక్తి గలదే, ఎందుకంటే నేను కదా వెళుతున్నది. ఇప్పుడు నేనేం చేయాలంటే ఇటు తిరగాలి. నేను ఇటు తిరిగితే నేను ఇటు వెళ్ళే కొద్దీ నా నీడ నా వెంట, వాడి వెంట నేను పడ్డప్పుడు వాడు పారిపోయినాడు. ఇటు తిరిగితే వాడు నా వెంట పడతాడు. నేను సూర్యుడికి దగ్గర వెళ్ళే కొద్దీ వాడు నా వెంటే పడతాడు. ఈ లోపల సూర్యుడు నడినెత్తి మీదకి వస్తే ఆ నీడగాడు నాలో లయమైపోతాడు. మన సూర్యుడు ప్రకాశిస్తే ప్రతిబింబం నాలో లయమైపోతుంది. ఎలా లయమైపోతుందంటే, ఆడవాళ్ళు వాకిటి ముందర కళ్ళాపు చల్లుతారు, పేడ నీళ్ళు చల్లంగానే నీళ్ళు, అప్పటికి సూర్యుడు రాడు. పేడ నీళ్లు చల్లంగానే ఏమవుతాయి? రొచ్చు రొచ్చుగా బురద బురదగా ఉంటాయి. అడుగు పెట్టామంటే జారి పడతాం కదా. ఎవ్వరు కూడా ఆ రొచ్చులో కాళ్ళు పెట్టి నడవరు. సూర్యుడు 10 గంటలకి పైకి వచ్చాడు అనుకోండి, ఇంకా పైకి వస్తుంటాడు కదా, వాడు రాళ్లే, భూమే తిరుగుతుంది. కానీ మన వ్యవహార సత్యంలో సూర్యుడు పైకి వచ్చాడు. ఇప్పుడు ఆ బురదంతా ఏమైపోయింది? ఆరిపోయింది. బురద ఎక్కడికి పోయింది? సూర్యుడిలోకి పోయిందా, నేలలోకి పోయిందా? ఇందాక బురద అన్నావు, రొచ్చు అన్నావు, అది సూర్యుడిలోకి పోయిందా, నేలలోకి పోయిందా? ఆలోచించండి, జాగ్రత్తగా వినండి. అందుకే గమనించమంటున్నా, కాస్త బుద్ధిని ప్రేరణ చేసుకోండి. రొచ్చు ఎలా వచ్చింది? పేడ గట్టిగానే ఉంది కదా, పేడలో నీళ్లు కలిపావు, నీళ్లు కలిపితే ఇది రొచ్చుగా తయారైంది. నువ్వు ఏ పేడలో అయితే నీళ్లు కలిపావో కలిపిన నీళ్లు సూర్యుడు తీసేసుకున్నాడు, నీ రొచ్చు నీకే పెట్టాడు. అంటే దేన్ని కలిపావో, ఏం కలిపాను దీంట్లో? నా నేను కలిపా. నా నేనైపోతే నా నాది ఇక్కడే పడి ఉంటుంది. అర్థమైందా? నా నేను ఎప్పుడు నేనైపోతుంది? నాకెప్పుడు జ్ఞానం కలిగితే అప్పుడు అవుతుంది. ఆ జ్ఞానం ఎట్లా కలుగుతుంది? శ్రవణ మనన నిధిధ్యాస, అంతేగాని కర్మ ఉపాసన కలగదు. అర్థమైందా? అర్థం కాకపోతే దాన్ని పదే పదే వినండరా, అర్థమవుతుంది. ఏమ్మా, అందుకని నువ్వు వెనక్కి ప్రయాణం చెయ్యి.
ముందుకు వెళ్ళటం రొచ్చులో పేడలో నీళ్లు కలపడం, వెనక్కి రావడం ఆ నీళ్ళన్నీ కూడా సూర్య భగవానుడు ఇచ్చాడు, వాడే తీసుకున్నాడు. నీళ్లు సూర్య భగవానుడు ఇవ్వడం ఏమిటండి? సముద్రం నుంచి మోసుకొచ్చి ఇచ్చాడు నీకు. ఏ నీళ్ళు ఇచ్చాడో వాడి నీళ్లు వాడు తీసేసుకున్నాడు. అంటే నేను నాదిలో కలుపుకున్నావు. నేనుగా వెళ్ళిపోతే నాది కింద పడి ఉంటుంది. అదే చావు. అన్ని డాట్లు కనెక్ట్ అయిపోతాయి. ఆలోచించుకోండి. అయినయ్య కాలేదు. విషయాల వెంట ఎంత పరిగెత్తినా, విషయాలు అంటే నాకు కనపడుతున్న నా ప్రతిబింబం, దాని వెంట నేను ఎంత పరిగెత్తినా త్రైగుణ్య విషయ త్రైగుణ్యాలు, నీ 3 గుణాలు నీ శరీరంలాగా నాదిలాగా వెళ్ళి ముందుకు పోతున్నాయి. ముందుకు ఎక్కడ పోయినాయండి? ఇది ఒక జన్మ, ఇంకో జన్మ, ఇంకో జన్మ పరిగెత్తుతున్నావు నువ్వు. చెప్తున్నాడు అర్జున, నీకు నాకు చాలా జన్మలు గడిచినాయిరా, చాలా ఏళ్ల నుంచి మన ఇద్దరం పరిగెత్తుతున్నాను రా. కానీ ఎప్పటికప్పుడు నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుని నాలో నేనుండి అది నాకు తెలుసు, ఇది నీకు తెలియదు అర్జున. అర్థమైందా? బాగా వినండి. ఇంకా చాలా ఉందంటే అక్కడ టైం ఏమో అయిపోతుంది. విషయాల వెంట ఎంత పరిగెత్తినా నువ్వు గమ్యాన్ని చేరలేవు. నీ నీడలు తొక్కాలని నీ ప్రయత్నం ఎంత చేసినా, ఎంత పరిగెత్తినా తొక్కలేవు. నీడ నీకంటే ముందే పరిగెడుతుంది. ప్రత్యక్ వెనక్కిరా. అందుకే ప్రత్యేగాత్మ. ప్రత్యక్ అంటే వెనక్కి. మొన్ననే చెప్పా, సినిమాలో విలన్ గాడు వచ్చి ఆ హీరోయిన్ని ఏమో చేద్దామనుకుంటే అది వెనక్కి వెళుతుంది. వెనక్కి వెళ్ళి ఎవరిని టచ్ చేస్తుందంటే ఆ గోడ వరకు వెళుతుంది. ఎప్పుడు గోడని టచ్ చేసిందో పరమాత్మ అక్కడ వాడే, దానికి పవర్ వచ్చేసింది. వీడి పవర్ కాస్త తగ్గిపోయింది. ఇంకా వీడేం చెయ్యలేదు. నువ్వు నాదిని వెనక్కి పంపి నేను టచ్ చేస్తే అప్పుడేమవుతుంది? వాళ్ళలో కూడా నేనే ఉన్నా కాబట్టి, ఎవడిలో? ఆ పర్సనాలిటీలో. వాడు ఇంకేం చెయ్యలేదు ఏమ్మా. అందుకని వెనక్కి వెళితే నీ నీడ నీ వెంట వస్తుంది. దాన్ని డెమాన్స్ట్రేట్ చేసి చూపించా ఇప్పుడు నీకు. పరమాత్మని ఎక్కడో వెతుక్కోవాకు. వాడు కైలాసంలో వైకుంఠంలో లేడు. వైకుంఠంలో కైలాసంలో ఉని వాళ్ళు చెప్పేదంతా అబద్ధం. ఎందుకంటే వాళ్ళు చూడకుండా చెబుతున్నారు. కాశీకి వెళ్ళినవాడే కాశీ ఇలా ఉంటుంది అని నీకు చెప్పాలి. వాడు కాశీని చూపించగలడు. కాశీ లేనివాడు దక్షిణ కాశీ అని దక్షిణ మింగేసి అలంపూర్ను చూపించి ఇదే కాశీ అంటారు. ఎప్పుడది బయటపడుతుంది? నిజం కాశీ చూసినవాడు, ఒరే కాశీలో నువ్వు ఈ వారాహి అమ్మవారిని చూసావా అని అడిగితే, ఆమె ఎక్కడుంది? నేను చూసిన కాశీలో లేదే అంటే నువ్వు కాశీ వెళ్ళలేదు అని అర్థం. అర్థమైందా? పరమాత్మని దర్శించిన వాడు మాత్రమే పరమాత్మ గురించి చెప్పగలడు. వాడు చెప్పే మాటల్లోనే నీకు వీడు దర్శించాడా దర్శించలేదా అర్థమవుతుంది. ఎట్లా గురువుని కనుక్కోవాలంటే ఇట్లా కనుక్కోవాలి. లేకపోతే వాడు కూడా మరి మనలాంటి మనిషే కదా. గురువైన వాడికి 2 కొమ్ములు మొలుస్తాయా? మొలవు. అందుకని పరమాత్మను వైకుంఠంలో కైలాసంలో ఉన్నాడని ఎవడన్నా చెప్తే, ఒరే నాయన నువ్వు కైలాసం వెళ్ళావా, వైకుంఠానికన్నా వెళ్ళావా, అక్కడ విష్ణుమూర్తి నిజంగా నువ్వు చూసావా, చూడకుండా నాకు అబద్ధాలు ఎందుకు చెబుతున్నావురా అంటే వాడు అమ్మో వీడు చాలా వీడితో మనం మాట్లాడకూడదురా అనుకుంటాడు. అవునా కైలాసంలో ఉన్నాడా అని అంటే వీడి దగ్గర బాగా అర్థమైపోయి సోది చెప్పేవాళ్ళు అట్లే ఉంటారు. వాళ్ళు ఏదో ఒక మాట చెప్తారు, వీడు అవును కదే ఆ రోజు మనకి ఇట్లా అయింది కదే అన్నారనుకో, అది పట్టుకుంటుంది. ఇంకా దాని ఇష్టం వచ్చినట్టు చెప్తుంటుంది.
అందుకే దాన్ని సోది అన్నారు. సోది అంటే నిజంగానికి నాకు నోటికి వచ్చినట్టు మాట్లాడితే అది సోది. అమ్మో ఇక్కడ అమ్మవారు ఆమె ఊరుకోదు. సంప్రదాయ ట్రెడిషన్ని ఈ మాత్రం ఒక్క రవ్వ డీవియేట్ అయినామంటే వెంటనే లాక్కొస్తుంది, ఒప్పుకోదు అసలు. సంప్రదాయానికి విరుద్ధంగా మాట్లాడడానికి వీల్లేదు. నేను నోరు నొక్కేస్తుంది, అక్కడ మాట్లాడనియదు. అమ్మవారు చాలా పవర్ఫుల్, మీకు తెలియదు. ఆమె శక్తి మీరు చూడలే. ఒక్క చెంపకి ఒక్కటి ఇగ్గిందంటే మళ్ళీ మాట్లాడడం లేదు. అట్లా అంత పవర్ఫుల్. చూడండి, నీ హృదయాంతరాళాల్లో వెతుక్కో. ఆమె కైలాసంలో వైకుంఠంలో మీ పరమాత్మ లేడు. నువ్వు నిస్త్రైగుణ్య అయితే ఆయన దొరుకుతాడు నీకు. నువ్వు గుణాలతో ఉంటే దొరకడు. ఇప్పుడు చూడండి, మీకు ఇవన్నీ తీసుకొచ్చాను, మీకు చూపెడదామని తెచ్చా. చూపెడతా అంటే మీకు కొంచెం ప్రాక్టికల్గా ఉంటే అర్థమవుతుంది కదా అని. మన శాస్త్రం ఏమంటుందంటే నమో అస్తు ద్విపదే చతుష్పదే అని చెప్పింది. రోజు మనం రుద్రంలో చదువుకుంటున్నారు. 2 కాళ్ళు ఉన్నవాడిలాగా 4 కాళ్ళు ఉన్నవాడిలాగా ఉన్న వాళ్ళందరూ పరమాత్మ కాపాడుతూ ఉన్నాడు. అంటే ఆయన ఎక్స్పోజ్ చేసినటువంటి అవన్నీ ఏమిటంటే జరాయుజ, స్వేదజ, అండజ, ఉద్భిజ్జాలు 4. జరాయుజ, స్వేదజ, అండజ, ఉద్భిజ్జాలు అనే 4 జాతుల్ని ఆయనకు పంపించాడు. అందులో కొంతమంది ద్విపాద, 2 కాళ్ళు ఉండేవాళ్ళు. 2 కాళ్ళు ఉండేవాళ్ళు పక్షి జాతులన్నీ 2 కాళ్ళు ఉంటాయి. నమో అస్తు ద్విపదే, ఓ 2 కాళ్ళు ఉన్నటువంటి రూపం పొందిన ఓ భగవంతుడా నీకు నమస్కారం పెడుతున్నాను. నమో, దండం పెడుతున్నానయ్యా. ఎవడికి? చూడండి, వెంకటేశ్వర స్వామికి కాదు, కనకదుర్గకు కాదు, కాళహస్తీశ్వరుడికి కాదు. ఎవడికి పెడుతున్నావు? నమో అస్తు ద్విపదే, ద్విపదే 2 కాళ్ళు ఉన్నవాడికి దండం పెడుతున్నాను. 2 కాళ్ళు వేసుకుని ఈ ప్రపంచంలో అనుభవించటానికి వచ్చిన ఓ పరమాత్మ, పక్షుల్లో ఉన్నవో నేను, నీకు నమస్కారం. అర్థమైందా? మన శాస్త్రం చెప్పింది చతుష్పదే, ద్విపదే కాక చతుష్పదే. 4 కాళ్ళు ఉన్నవాళ్ళు, మిగిలినందరం 4 కాళ్ళు ఉన్నవాళ్ళం. 4 కాళ్ళు ఎందుకున్నాయండి? మన చిన్న పిల్లలు పాకితే మనకు తెలుస్తుంది. మన 2 చేతులు 2 కాళ్ళు, మన 4 కాళ్ళతో మనం ఇలాగే పాకాము. ఎప్పుడైనా నేల మీద కింద పడ్డప్పుడు వెంటనే మన చేతులు కాళ్ళు అవుతాయి. గమనించారా? ఏమవుతాయి? మన చేతులు కాళ్ళు అవుతాయిట. అంటే అవి పట్టుకునే లేవాలి. మనం చతుష్పాతులం, కానీ ద్విపాదంగా ఉన్నాం. మనకి 4 కాళ్ళు ఉన్నాయి, 2 కాళ్ళుగా ఉంటున్నాం. కానీ మన 2 కాళ్ళు ఎప్పుడైనా కాళ్ళులాగా చేతుల్లాగా పనిచేస్తాయి. చేస్తాయా చేయవా అనండి. కోతి ఉంది, కోతి 4 కాళ్ళతో నడుస్తుంది. మళ్ళీ ఏం చేస్తుంది? కూర్చుని. మిగిలిన పశువులకి, అందుకే కోతి నుంచి మానవుడు పుట్టాడంటాం. అందుకోసం మిగిలిన జంతురాశి అంతా కూడా తిరియక్కులు అంటారు. వాటికి వెన్నెముకలు అడ్డంగా ఉంటాయి. 4 కాళ్ళు ఇలా ఉండాలంటే, ఇగో 4 కాళ్ళు ఉండాలంటే వెన్నెముక అడ్డంగా ఉండాలి. 4 కాళ్ళు ఉన్నాయి చూడండి. ఏ జంతువు కన్నా కదా, ఏనుగుకి 4 కాళ్ళు, ఆవుకి, గేదెకి, పిల్లికి 4 కాళ్ళు. 4 కాళ్ళు ఉన్న జంతువులను అన్నిటినీ చూడండి, వాటికి వెన్నెముక ఎట్లుంటుంది? అడ్డంగా ఉంటుంది. వాళ్ళకి బుద్ధి వికసించదు. వెన్నెముక అడ్డంగా ఉన్న వాటికి బుద్ధి వికసించదు.
క్రమక్రమంగా కోతి దగ్గరికి వచ్చేటప్పటికి దానికి 4 కాళ్ళే ఉంటాయి, కానీ 2 కాళ్ళు చేతుల్లాగా ఉపయోగించి అది ఇట్లా కూర్చోగలదు. ఆవు కూర్చోలేదు, గేదె కూర్చోలేదు. కూర్చుంటాయా? 2 కాళ్ళని 2 కాళ్ళు పైకెత్తి మన చేతుల్లాగా ఉపయోగించి కూర్చోగలవా? కోతి కూర్చోగలదు. అంటే ఏమిటి? కొంతవరకు దానికి బుద్ధి వికసించింది. మెల్లమెల్లగా అది అలవాటు చేసుకుని మనిషి కూర్చోవడం నేర్చుకున్నాడు. ఎప్పుడైతే వీడు కూర్చుంటున్నాడో, మనం కూడా ముందు చిన్నప్పుడు పాకాం. వెన్నెముక మనకు కూడా ఎట్లుంది? అప్పుడు మనం తిరియక్కులే. క్రమంగా మన వెన్నెముక స్ట్రైట్గా వచ్చింది. వచ్చేటప్పటికి మన బుద్ధి అది వికసించడం మొదలుపెట్టింది. అయితే వికసించడం అంతవరకే వికసించింది, ఇక్కడికి రాలే. ఎందుకని? మన శ్రవణం మననం అవి లేవు. అంటే మన ఇంట్లో ఏసీ పెట్టుకున్నాం, బట్ ఏసీ ఈజ్ నాట్ వర్కింగ్. మనకు బుద్ధి వికసించే తిరియక్కుల నుంచి మనం మానవ జన్మ వచ్చింది. బహూనాం జన్మనాం అంతే, చాలా జన్మలు ఎత్తిన తర్వాత. అంటే ఇప్పటి వరకు మనం పశువులుగా అడ్డంగా మన వెన్నెముకను పెట్టుకుని కాలం గడిపిన తర్వాత కూడా ఇప్పటికీ మనకి జ్ఞానవాన్, జ్ఞానం సంపాదించడానికి వాన్, ధనవాన్, జ్ఞానవాన్, ఆ జన్మ నాకు ఇప్పుడు వచ్చింది. వస్తే ఏమిట్రా లాభం అంటే వాసుదేవ సర్వమితి, అంతా పరమాత్మే, వసుదేవుడే, వాసాత్ వసతి దివ్యతి అని నేను తెలుసుకుంటే జ్ఞానవాన్ అయిపోతా. తెలుసుకోకపోతే అందుకే ఈ జన్మ ఇంకా దుర్లభంరా కదా. ఎవడైనా నీలాంటి వాడిని ఒకడిని వెతుక్కొని ఓ గురువుని సంపాదించుకోరా, వాడు శ్రవణం మననం చేయిస్తాడు. ఎందుకంటే వేదం నేనే చదువుకుంటా. నువ్వు చదువుకుంటే ఘనాపాఠి కావాల్సిందే, నీకు అర్థం కాదు. అందుకని నిగమంతో నీకు సంబంధమే లేదు, ఆగమం కావాలి. ఆగమం నిగమంతో జోడించేవాడు కావాలి. ఆగమమై మా గురువుగారికి ఇట్లా వచ్చింది మాకు వచ్చేసింది రాదు. చాలా కండిషన్స్ పెట్టింది పరమాత్మ నీకు. అందుకని చతుష్పాత్ అయినటువంటి ఓ భగవంతుడా, నమోస్తు ద్విపదే చతుష్పదే. 4 కాళ్ళు ఉన్నవాడికి దండం పెడుతున్నాం, 2 కాళ్ళు ఉన్నవాడికి దండం పెడుతున్నాం. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అట్లే ఉన్నారు, అంతకంటే ఇంకెవ్వడు లేడు. అంటే అప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? ఎవరిలో ఉన్నాడు? ఏ జగత్తును నువ్వు చీచా అంటున్నావు ఆ జగత్తులోనే ఉన్నాడు. ఆ జగత్తులోనే ఎవరుగా ఉన్నాడు? అందుకే మన సనాతన ధర్మంలో ప్రతి రాయి దేవుడే, ప్రతి ఒక చెట్టు దేవుడే, ప్రతి పుట్ట దేవుడే. చూడండి, మన ఇంట్లో ఒక గ్లాసు తన్నంగానే కాలు తగిలిందనుకో, వెంటనే మన పెద్దవాళ్ళు ఏమంటారు? దండం పెట్టుకోమంటారు. చీపురు తగిలినా దండం పెట్టుకోమంటారు, చాట తగిలినా దండం పెట్టుకోమంటారు, గడప తొక్కినా దండం పెట్టుకోమంటారు. ఎందుకు పెట్టారు కదా? అంటే అందులో కూడా దేవుడు ఉన్నాడని తెలుసుకోరా పిచ్చోడా? ఏమవుతుంది? ఏమవుతుంది? ఏం కాదు. ఎందుకంటే ఏం కాదు, ఎంత నష్టపోతున్నావో నీకు తెలియదు. ఏమ్మా? అయితే పరమాత్మ ఏం చేశాడంటే చాలా ట్రిక్ చేశాడు మనకి. ఏం ట్రిక్కో చెప్తా. మన్ని కూడా చతుష్పాత్తుగానే పుట్టించాడు. చతుష్పాత్ అంటే 4 కాళ్ళు గలవాడుగానే మన్ని కూడా పుట్టించాడు. కానీ మన్ని ఆయన ఎలా నిలబెట్టాడంటే, ముక్కాలు పీట అని ఒకటి ఉంటుంది, 3 కాళ్ళు ఉంటాయి దీనికి. ఇట్లాంటివి మా పాతకాలంలో స్టూల్స్ అని ఉంటాయే, స్టూల్ మీద దీని మీద ల్యాంటీనో ఏదో దీపం పెట్టుకుని మేము పెట్టుకుండే వాళ్ళం.
ఈ కాలంలో ఇది పోయింది. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ బల్బులు వచ్చేసాయి, మనం ఎక్కడ కావాలంటే అక్కడ బల్బు పెట్టుకోవచ్చు. కానీ మా రోజుల్లో అలా లేవు. 3 కాళ్ళు పెట్టి నిలబెట్టేవాడు. దీన్ని ముక్కాలు పీట అంటారు. ఇది పీట కాదులేండి, నేను శివుడికి అభిషేకం చేసుకునేటువంటి స్టాండ్. ఇది ఎందుకు పెట్టాడంటే, ఒరే నువ్వు 4 కాళ్ళ వాడివే, కానీ నువ్వు నిలబడింది 3 కాళ్ళ మీద. మనం నిలబడింది 3 కాళ్ళ మీద. ఇదిగో ఇదొక గుణం, ఇదొక గుణం, ఇదొక గుణం. చూడు, త్రైగుణ్య విషయావేద అర్జున. నీకు ఈ స్టాండ్కి ఆకారం వచ్చిందంటే ఈ 3 కాళ్ళ వల్ల వచ్చింది కదా. మనకి ఆకారం వచ్చిందంటే సత్వరజస్తమో గుణాల వల్ల వచ్చింది. ఈ 3 కాళ్ళ మీద మనం నిలబడ్డాం. త్రైగుణ్య విషయాలన్నీ ఇందులో వచ్చాయి. ఈ 3 నీకు సత్వరజస్తమో గుణాలు, నీ జాగ్రత్త స్వప్న సుషుప్తులు, ఇట్లా అన్నీ 3 ద్రష్ట దృక్కు దృశ్యం, అట్లా అన్ని త్రిపుటి. ఈ త్రిపుటిని సంపుటి చేయాలంటే ఇది చెయ్యాలి, ఇది తీసేసి, ఇవి తీసేస్తే ఇది నిలబడుతుంది. ఇందులో ఒకటి బీకేస్తే నిలబడదు, పడిపోతుంది. అర్థమైందా? మరి ద్విపాత్తులు నిలబడుతున్నాయి కదండి, మేము త్రిపాదులమై నిలబడుతున్నామని అడిగితే ద్విపాదులు ఎట్లా నిలబడతాయో చూడండి. 2 ఉన్నాయి దీనికి, ఉయ్యాలకి 2 ఉంటాయి చూడండి. ఇటు ఇటు కనెక్షన్ ఇక్కడ ఉంది కదా, ఇది చంచలం అవుతుంది. దీనిలాగా స్థిర నిశ్చలత ఉండదు. పక్షి అందుకే ఎగురుతుంది. మీరు డీకోడ్ చేసుకోవడం అంటే ఇది. బుద్ధిని కనుక ప్రేరేపిస్తే మీకు ఈ ఆలోచనలు వస్తాయి. దీనికి 2 ఉన్నాయి. 2 ఉన్నాయి అంటే చంచలం అవుతూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది. 3 ఉంటే కదలదు. 2 ఉంటే ఎలా నిలబడుతుంది అంటే, ఇటు ఇటు ఉన్నప్పుడు మధ్యలో ఉయ్యాల కట్టాలంటే పైన కూడా కట్టె కావాలి. ఈ కట్టెని ఇక్కడ పెట్టకుండా ఇక్కడ పెట్టాడు. ఇక్కడ పెట్టి పరమాత్మ ఏం చేశాడంటే, ఇది సత్వగుణం, ఇది రజోగుణం, ఇది తమోగుణం. 2 మీద ఉన్నది ఊగుతూ ఉంటుంది. రజస్సు తమస్సుతో ఉంటే కర్మ ఉపాసనలో ఊగుతావు. ఏం ఊగానండి, నీకు పని అయితే అవుతుంది, అవ్వకపోతే ఏం దేవుడబ్బా ఏం చెయ్యలే, ఊరికే నేను అన్నీ చేసా కానీ వాళ్ళెవరో వాళ్ళకి అయినా అంటున్నారు కానీ నాకేం కాలేదబ్బా. నీకు అవసరమైతే దేవుడు ఉంటాడు, లేకపోతే పోతాడు. అది చంచలం. ఇదిగో 2 ఉన్నది ఉయ్యాలది. సత్వం పైన ఉంటుంది. సత్వం వస్తే జ్ఞానం కలుగుతుంది. రజస్సు తమస్సులో జ్ఞానం కలిగే అవకాశమే లేదు. అందుకని తీసుకొచ్చా. 3 ఉంటే నిలబడుతుంది. ఇది 4 ఉన్నది. 4 ఉంటే ఖచ్చితంగా నిలబడుతుంది. మనకు 4 ఉన్నాయి. ఈ 4 దేని మీద నిలబడ్డాయి? 3 మీద నిలబడ్డాయి. అది మీకు అర్థమైందా? మీకు ఇవి చూపెడదామని తెచ్చా. ఒక్క పేరాగ్రాఫే అయింది. నెక్స్ట్ ఇంకా చెప్తా. ఇది ఇంకా అయిపోలే. ఎందుకంటే మీకు పాఠం చెప్పేవాడు పిహెచ్డి లెక్చరర్. వాడు అంత తొందరగా వదలడు. 1 వర్డ్ ఆన్సర్ చెప్పడం వాడికి తృప్తి లేదు. నీకు అర్థమై ఉండొచ్చు, కానీ వాడు సాటిస్ఫై కాడు, వాడు దింపలేగా. అందుకని ఇంకా వాడు చెప్తూనే ఉంటాడు. ఇంకా రేపేం చెబుతాడో విందాం. ఎందుకంటే 7:52 అయింది. మీ టైం ఇంకా 22 నిమిషాలు ఎక్కువ తీసుకున్నా, అయినా తృప్తి లేదు. ఎందుకంటే భోజనానికి పిలిచారు, అన్నం కడుపు నిండా పెట్టకుండా కూర అన్నం తినో పప్పు అన్నం తినో ఇంకా లేచిపో అంటే ఎట్లా? టైం అంతే ఉంది. నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.